started the recording as well. Once again, good morning, everyone. ఫస్ట్ ఈరోజు అజెండా సెట్ చేసుకుందాం. ఓకే, అసలు MuleSoft అంటే ఏంటి? ఫస్ట్ సింపుల్ టర్మ్స్లో విల్ అండర్స్టాండ్. ఒక జనరిక్ ఎగ్జాంపుల్ పిక్ చేసుకొని, ఆ తర్వాత కొంచెం కాంప్లెక్స్ జనరిక్ ఎగ్జాంపుల్, ఆ తర్వాత ఒక టెక్నికల్ ఎగ్జాంపుల్ పిక్ చేసుకొని అసలు MuleSoft ఏంటి, మనకి MuleSoft ఎందుకు హెల్ప్ అవుద్ది, అని MuleSoft అనే టూల్ మనకి ఇండస్ట్రీలో ఎన్ని విధాలుగా వాడతారు, ఇదంతా కూడా విల్ అండర్స్టాండ్ యాక్చువల్లీ. ఆ తర్వాత జనరల్గా ఇప్పటి వరకు మీరు రీసెర్చ్ చేసి ఉండొచ్చు. ఓకే, లైక్ వై ఐ షుడ్ లెర్న్ MuleSoft అని కొంతమంది చేసి ఉంటారు, కొంతమంది చేసి ఉంటారు. సో అందుకని ఏం చేద్దామంటే MuleSoft ఎందుకు నేర్చుకోవాలని కొన్ని రీజన్స్ నేను నా ఎక్స్పీరియన్స్లో, యాక్చువల్లీ నాట్ అదర్ ఇంటిగ్రేషన్ టూల్స్, ఓన్లీ వై ఐ షుడ్ లెర్న్ MuleSoft అని చెప్పి ఒక స్ట్రాంగ్ వై అనేది మనం తెలుసుకుంటే, సో దట్ కాన్ఫిడెంట్గా మనం ఓకే MuleSoft నేర్చుకుంటే మనకి ఫ్యూచర్ బాగుంటుంది అనేది తెలిసేదానికి, స్ట్రాంగ్గా ఎవరైనా అడిగినా కూడా ఎందుకు నువ్వు MuleSoft నేర్చుకుంటున్నావు అని చెప్పేదానికి రీజన్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ ఒక స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ, హూ విల్ ట్రైన్ మీ ఇన్ ద MuleSoft. ఓకే ఫైన్. తర్వాత ట్రైనింగ్ అప్రోచ్, నేను ఫాలో అయ్యే ట్రైనింగ్ అప్రోచ్ ఏంటి బేసికల్లీ. ఓకే, జస్ట్ గివ్ మీ సెకండ్. వాట్ ఈస్ ద ట్రైనింగ్ అప్రోచ్ ఐ ఫాలో? దాని గురించి ఒక 1-2 minutes విల్ ట్రై టు అండర్స్టాండ్, లైక్ ఎలా మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ అవుట్పుట్ ఆర్ మ్యాక్సిమం అవుట్పుట్ వస్తుంది, ఇదంతా కూడా విల్ ట్రై టు డిస్కస్ దే. అండ్ కుదిరితే విల్ సీ ది కోర్స్ కంటెంట్ అండ్ కెరీర్ రిలేటెడ్ FAQs. చాలా మందికి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అంటే ఇది నేర్చుకుంటే మనకి జాబ్ మార్కెట్ ఉందా, లేకపోతే AI ఉంటే రీప్లేస్ చేస్తుంది, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నా ఎక్స్పీరియన్స్లో కొన్ని క్వశ్చన్స్ అన్నిటినీ నేను జాట్ అవుట్ చేశాను. ఆ జాట్ అవుట్ చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా ఆబ్వియస్లీ డిస్కస్ చేద్దాం. అండ్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా విల్ ట్రై టు ఆన్సర్ దట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ రెగ్యులర్గా మనకి మీకు ఏమైనా క్వశ్చన్, ఈ లాస్ట్ సెక్షన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఐ లీవ్ ఇట్ ఎవ్రీ టైం. ఓకే, ఇదేంటి అని అంటే ఏ టైంలో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా కూడా లాస్ట్లో డిస్కస్ చేస్తాం. లేదు మధ్యలో ఎప్పుడైనా డౌట్ వచ్చినా మనం ఆ ఫ్లోలో ఉన్నప్పుడు కాకుండా మళ్ళీ ఒక చిన్న టాపిక్ నుంచి ఇంకొక టాపిక్ వెళ్ళేటప్పుడు వీ కెన్ డిస్కస్ అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎట్ లాస్ట్ ఫైనల్గా సెషన్లో మన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఎప్పుడు ఉంటుంది. యూ కెన్ ఆస్క్ పీపుల్, యూ కెన్ ఆస్క్ ఆల్ ద క్వశ్చన్స్, వాట్ ఎవర్ ద డౌట్స్, వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ యూ హ్యావ్ ఎగ్జాక్ట్. యా, ఇస్ ఇట్ క్లియర్ అండి అందరికి? యా, క్లియర్. ఓకే, ఫస్ట్ అసలు MuleSoft అంటే ఏంటి? MuleSoft is an integration platform which integrates enterprise applications seamlessly. అంటే ఇది సింపుల్ డెఫినేషన్, అంటే ఇంకా చాలా చాలా ఉంటుంది, బట్ సింపుల్గా మనకు అర్థం కావాలంటే ఇది ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. ఓకే, అండ్ విచ్ ఇంటిగ్రేట్స్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ సీమ్లెస్లీ అంటే ఏంటి? బేసికల్గా ఈజీగా. ఓకే, వితౌట్ మోర్ ఎఫర్ట్ ఇట్ విల్ ఇంటిగ్రేట్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఇంటిగ్రేట్స్ అంటే ఏంటి, అసలు ప్లాట్ఫామ్ అంటే ఏంటి, ఇవన్నీ డౌట్స్. అసలు ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి అని చెప్పి మనకు చాలా డౌట్స్ రావచ్చు. బేసికల్లీ సింపుల్గా చెప్పాలంటే ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే, ఇదొక సిస్టమ్ ఉంది, ఇదొక సిస్టమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఈ 2 సిస్టమ్స్ కమ్యూనికేట్ చేసుకోవాలంటే వాటికే అయ్యి డైరెక్ట్గా చేసుకోలేము అనమాట బేసికల్గా. ఓకే, అందుకని ఒక మధ్యలో ఒక ప్లాట్ఫామ్ వచ్చి వీటిని ఫెసిలిటేట్ చేస్తుంది, ఈ 2 కమ్యూనికేట్ చేసుకునే విధంగా. ఓకే, సో దాన్ని ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటారు. సరే, ఇంటిగ్రేషన్ అంటే ఇదని చెప్పారు. ప్లాట్ఫామ్ అంటే ఏంటి? ప్లాట్ఫామ్ ఆర్ టూల్. ఇదేం చేస్తుందంటే, ఇదే ఇంటిగ్రేషన్ మనం జావా తోటే, పైథాన్ తోటే, .NET తోటే, వీటన్నిటితోటే చేయొచ్చు. బట్ ఈ ప్లాట్ఫామ్ కానీ టూల్ కానీ ఆ వర్క్ను కూడా ఇంకా చాలా ఈజీ చేస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు జావాలో చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిగ్రేషను ఒక 5 days పట్టింది అనుకోండి, అదే MuleSoftతో 1-2 daysలో చేసేయచ్చు. అంటే వర్క్ చాలా ఫాస్ట్గా చేసేసేయచ్చు బేసికల్లీ. అదే ఆ వర్క్ని ఫాస్ట్గా చేసేదాన్నే టూల్ కానీ ప్లాట్ఫామ్ కానీ అంటాం బేసికల్లీ. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేట్స్ అన్నాను అంటే ఏంది? ఈ రెండింటిని కమ్యూనికేట్ చేసుకునే విధంగా హెల్ప్ చేసేదాన్ని ఇంటిగ్రేషన్ ఆర్ ఇంటిగ్రేట్స్ అంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఎంటర్ప్రైజ్ అంటున్నాను. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే, ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? వెరీ బిగ్ ఆర్గనైజేషన్. ఎంటర్ప్రైజ్ అంటే వెరీ బిగ్ ఆర్గనైజేషన్. ఒక బిగ్ ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే చాలా అప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే బిల్లింగ్కి ఒక సాఫ్ట్వేర్ వాడతారు. ఒక డెలివరీకి ఒక సాఫ్ట్వేర్ వాడతారు. ఇలాగ నేను డిఫరెంట్ అప్లికేషన్స్ ఒక బిజినెస్ రన్ చేయాలంటే వాడతాను కాబట్టి, ఆ అప్లికేషన్స్కి ఒకదానికి మధ్యలో మళ్ళీ కమ్యూనికేషన్ కావాలి కాబట్టి దాన్నే ఇక్కడ MuleSoft ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ విచ్ ఇంటిగ్రేట్స్
ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ వెరీ సీమ్లెస్లీ అని చెప్తాం. సింపుల్‌గా డెఫినిషన్ ఇది MuleSoft అంటే. సరే ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకొని దెన్ వి విల్ మూవ్ ఆన్ టు ద కాంప్లెక్స్ జనరిక్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు ద టెక్నికల్ ఎగ్జాంపుల్. సరే ఫస్ట్ ఒక తెలుగు స్పీకింగ్ పర్సన్ ఉన్నాడు. ఒక హిందీ స్పీకింగ్ పర్సన్ ఉన్నాడు. ఓకే. సో దట్ వీళ్ళిద్దరికీ తెలుగు పర్సన్‌కేమో తెలుగు తప్పితే ఇంక వేరేదేమీ రాదు. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ వచ్చు. అండ్ హిందీ పర్సన్ ఉన్నాడు. హిందీ పర్సన్‌కి హిందీ తప్పితే ఇంక వేరేదేమి రాదు. అంటే దాని అర్థం ఏంటి? తెలుగు పర్సన్‌కి హిందీ రాదు. హిందీ పర్సన్‌కి తెలుగు రాదు. బట్ వీళ్ళిద్దరూ కమ్యూనికేట్ చేసుకోవాలి. ఏదో బిజినెస్ డీల్ వచ్చింది. తెలుగు పర్సన్ హిందీతోటే అండ్ హిందీ పర్సన్ తెలుగు పర్సన్ తోటే డీల్ చేయాలి. కానీ ఎలా డీల్ చేస్తారు? ఎందుకు ఒక లాంగ్వేజ్ కామన్ లాంగ్వేజ్ రాదు కదా! ఆబ్వియస్లీ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. సరే ఇప్పుడు మధ్యలో ఒక ట్రాన్స్‌లేటర్‌ని తీసుకొచ్చాం అనుకోండి మనం. అంటే తెలుగు నుంచి హిందీకి ట్రాన్స్‌లేట్ చేయగలిగే కేపబిలిటీ ఉన్న పర్సను, ప్లస్ హిందీ నుంచి తెలుగుకి ట్రాన్స్‌లేట్ చేయగలిగే కేపబిలిటీ ఉన్న ఒక పర్సన్ వచ్చారనుకోండి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పర్సన్ మాట్లాడాడు. అప్పుడు ఆ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్‌లో ఉంటది? తెలుగు మెసేజ్. ఇప్పుడు తెలుగు మెసేజ్‌ని తీసుకొని యాక్చువల్లీ ఈ ట్రాన్స్‌లేటర్ ఏం చేస్తారు? హిందీకి కన్వర్ట్ చేసి దాన్ని హిందీ మెసేజ్‌గా విల్ సెండ్ ఇట్ టు హిందీ పర్సన్. Now, obviously Hindi person ki Hindi message వచ్చింది కాబట్టి he'll be able to easily understand that particular message and then he'll respond back in Hindi. ఆబ్వియస్లీ ఈ హిందీ మెసేజ్ డైరెక్ట్‌గా తెలుగు పర్సన్‌కి పంపిస్తే అర్థం అవుద్దా? అర్థం కాదు కాబట్టి అప్పుడు మళ్ళీ తెలుగు టు హిందీ ఆర్ హిందీ టు తెలుగు ట్రాన్స్‌లేటర్ ఏం చేస్తారు? దాన్ని తెలుగు మెసేజ్‌గా కన్వర్ట్ చేసి ఓకే. దెన్ ఇట్ విల్ బి పాస్ టు తెలుగు పర్సన్. ఇప్పుడు తెలుగు పర్సన్‌కి అర్థమైంది. అంటే ఇప్పుడు ఏమైంది? ఈ టోటల్ సినారియో మీరు అబ్జర్వ్ చేస్తే 2 థింగ్స్ జరిగాయి. ఏం జరిగింది యాక్చువల్‌గా? కమ్యూనికేషన్ బిట్వీన్ Telugu and Tamil person. Sorry, not Tamil, Hindi. Telugu and Hindi person. Okay. ఆ తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్. ఓకే. ఇద్దరికి ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్. అంటే ఫస్ట్ తెలుగు పర్సన్‌కి, హిందీ పర్సన్‌కి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? ఈ ట్రాన్స్‌లేటరు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కూడా మెసేజెస్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సో, ఒక మధ్యలో ట్రాన్స్‌లేటర్ ఏం చేయగలుగుతుంది ఇక్కడ? ఇట్ హాస్ ఎస్టాబ్లిష్డ్ ది కమ్యూనికేషన్ బిట్వీన్ 2 పీపుల్ అండ్ it is facilitating to exchange the messages also by providing the translating service. Exactly. సరే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్‌లో ఇద్దరున్నారు కాబట్టి ఓకే. బానే ఉంది. ఓకే. ఇప్పుడు మామూలుగా గూడా మనం ఒక జనరిక్ టెక్నికల్ ఎగ్జాంపుల్‌కెళ్తే ఇదొక జావా సిస్టమ్ ఉంది. ఇదేమో డాట్ నెట్ సిస్టమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జావా మెసేజ్ డాట్ నెట్‌కి అర్థం కావట్లేదు. డాట్ నెట్ మెసేజ్ జావాకి అర్థం కావట్లేదు. అప్పుడేం చేస్తాం? ఎగ్జాక్ట్‌లీ మధ్యలో MuleSoft లాంటి ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్‌ఫార్మ్ పెట్టుకున్నాం అనుకోండి. అప్పుడు ఈ జావా మెసేజ్‌ని డాట్ నెట్ సిస్టమ్‌కి కావాల్సిన విధంగా అది కన్వర్ట్ చేసి ఓకే. పంపిస్తది. ఓకే. అంటే ఇప్పుడు జావా మెసేజ్ అనుకోండి. ఇది డాట్ నెట్ మెసేజ్ అనుకోండి. అప్పుడు జావా మెసేజ్‌ని డాట్ నెట్ మెసేజ్‌కి తగ్గట్టుగా కన్వర్ట్ చేసి పంపించి అండ్ మళ్ళీ డాట్ నెట్ మెసేజ్ వస్తే దాని నుంచి మళ్ళీ జావా మెసేజ్ కన్వర్ట్ చేసి పంపిస్తది. ఆబ్వియస్లీ ఇప్పుడేమైంది? అంటే జావా సిస్టమ్‌కి, డాట్ నెట్ సిస్టమ్‌కి MuleSoft tool is facilitating the exchange of messages and it is establishing the communication. Exactly. By establishing the communication between those two systems, it is able to provide the facilitation of exchange of messages. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే. ఇదే విధంగా ఇప్పుడు ఒక జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకొని మళ్ళీ కొంచెం కాంప్లెక్స్ చేద్దాం దీన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఇండియాలో. ఇండియాలో జరిగినప్పుడు దానికి ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌కి వి ఇన్వైటెడ్ సమ్ డిఫరెంట్ కంట్రీ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జపాన్ వాళ్ళని, స్పెయిన్ వాళ్ళని, ఫ్రాన్స్ వాళ్ళని, హిందీ అంటే మన ఇది. అంటే ఇలాగా కొన్ని కంట్రీస్‌ని పిలిచాం యాక్చువల్‌గా కూడా. ఒక 20 కంట్రీస్‌ని పిలిచాం. ఈ 20 కంట్రీస్‌లో రిప్రజెంటేషన్ వాళ్ళు కొంతమంది మేము ఒక
4 పీపుల్ వస్తాము అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. 4 కంట్రీస్ పీపుల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపాన్, స్పెయిన్, ఫ్రాన్స్ అండ్ మన ఇండియా వాళ్ళు అటెండ్ అవుతారని డిసైడ్ అయిపోయింది. వాళ్ళు మాకిప్పుడు కుదరదు, మేము రాలేమని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. అయితే ఇప్పుడు ఏం చేశారంటే, మన ఇండియా వాళ్ళే మొత్తం ఫెసిలిటేట్ చేస్తున్నారు కాబట్టి, అప్పుడు జపనీస్ వాళ్ళకి జపనీస్ తప్పితే ఇంక వేరే లాంగ్వేజ్ రాదు. అలా మనం అస్యూమ్ చేసుకుందాం. టు అండర్‌స్టాండ్ ది మ్యూల్సాఫ్ట్ ఎకోసిస్టమ్ ఆర్ ద ఇంటిగ్రేషన్ ఎకోసిస్టమ్ మనం అర్థం చేసుకునేదానికి విల్ అస్యూమ్ దట్ జపనీస్ వాళ్ళకి జపనీస్ తప్పితే ఇంక వేరే లాంగ్వేజ్ ఏం రాదు. ఇట్లాగే స్పెయిన్ వాళ్ళకి, ఫ్రెంచ్ వాళ్ళకి అండ్ హిందీ వాళ్ళకి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్ఫరెన్స్ జరగాలి అనంటే ఆబ్వియస్‌లీ ఒకరి లాంగ్వేజ్ ఒకరికి అర్థం కాదు కాబట్టి అప్పుడు ఏం చేయాల్సొస్తది? సమ్‌హౌ వి నీడ్ ద ట్రాన్స్‌లేటర్స్. ఇప్పుడు నేను చెప్పిన తెలుగు అండ్ హిందీ పర్సన్స్‌కి ఎలాగైతే ఒక ట్రాన్స్‌లేటర్ వచ్చారో, అదే విధంగా మనం ట్రాన్స్‌లేటర్స్‌ని అరేంజ్ చేయాల్సొస్తది. ఫర్ ఎగ్జాంపుల్ జపనీస్ పర్సన్ మాట్లాడుతున్నాడనుకోండి. ఫ్రాన్స్ ఆర్ ఫ్రెంచ్ పర్సన్ హాస్ టు అండర్‌స్టాండ్ ఇట్. హిందీ పర్సన్ హాస్ టు అండర్‌స్టాండ్ ఇట్. స్పెయిన్ పర్సన్ హాస్ టు అండర్‌స్టాండ్ ఇట్. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అన్ని లాంగ్వేజెస్ తెలిసిన ఒకే పర్సన్ ఉండి వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడం కుదురుతుందా? కుదరదు కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనం యాక్చువల్‌గా కూడా జపనీస్ టు స్పెయిన్ ఆర్ స్పానిష్ ట్రాన్స్‌లేటర్ ఆర్ స్పానిష్ టు జపనీస్ ట్రాన్స్‌లేటర్ ఒక ట్రాన్స్‌లేటర్‌ని అరేంజ్ చేసాము. అంటే ముందుగానే అరేంజ్ చేసి ఒక కాన్ఫరెన్స్‌కి ఫెసిలిటేట్ చేసేదానికి దే అరేంజ్డ్ ఎవ్రీవన్. జపనీస్ టు హిందీ అండ్ జపనీస్ టు ఫ్రెంచ్ ఆర్ ఫ్రెంచ్ టు జపనీస్ బేసికల్‌గా కూడా అరేంజ్ చేసాం బానే ఉంది. ఇప్పుడు స్పానిష్ పర్సన్ వాడుతున్నాడు. ఈ పర్సన్ ఫెసిలిటేట్ చేస్తాడు. అప్పుడు హిందీకి మళ్ళీ వి నీడ్ స్పానిష్ టు హిందీ. ఓకే. మళ్ళీ హిందీ పర్సన్ మాట్లాడుతున్నాడు. అప్పుడు మళ్ళీ హిందీ టు ఫ్రెంచ్ ఆర్ ఫ్రెంచ్ టు హిందీ. ఆల్రెడీ మనకి ఈ ట్రాన్స్‌లేటర్ ఉన్నారు కాబట్టి దీనికి ఉపయోగపడతారు. ఇలాగా మనకి ఓవరాల్‌గా ఇక్కడ చూస్తే 4 కంట్రీ పీపుల్ వస్తే ఎన్ని ట్రాన్స్‌లేటర్స్ కావాల్సొచ్చారండి? ఎంతమంది ట్రాన్స్‌లేటర్స్ కావాల్సొచ్చారు? 5 ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జాక్ట్‌లీ. సడెన్‌గా లాస్ట్ మూమెంట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ వాడొచ్చాడు. ఓకే. ఇప్పుడు చెప్పండి ఎంతమంది ట్రాన్స్‌లేటర్స్ కావాలి మళ్ళీ ఎక్స్‌ట్రాగా? సడెన్‌గా లాస్ట్ మూమెంట్‌లో కన్ఫర్మ్ చేసాడు. అప్పుడు మనకి ఇంకా ఎంతమంది ట్రాన్స్‌లేటర్స్ కావాల్సొస్తుంది? ఎక్స్ట్రా. ఎక్స్‌ట్రా ఎంతమంది కావాల్సొస్తది? ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ టు జపనీస్ కావాలా? 4. జర్మన్ టు స్పానిష్ కావాలా? జర్మన్ టు హిందీ కావాలా? జర్మన్ టు ఫ్రెంచ్ కావాలి. అంటే ఒక్కరు ఎక్స్‌ట్రా లాస్ట్ మూమెంట్‌లో వస్తే చూడండి మళ్ళీ ఎంత కాంప్లెక్స్ అయిపోయిందో. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొంచెం టైం తర్వాత ఇంకొక కంట్రీ పీపుల్ కన్ఫర్మ్ చేశారు. అప్పుడు చూడండి మళ్ళీ ఇదొకటి, 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 ఇదొకటి. అంటే సిస్టమ్ కాంప్లికేట్ అయిపోతా ఉందా? మీరు అబ్జర్వ్ చేస్తా ఉంటే? ఇట్ ఈస్ గెట్టింగ్ టూ మచ్ కాంప్లికేటెడ్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఇప్పుడు ఈ సినారియోకి ఇలాగ డిఫరెంట్ కంట్రీ పీపుల్ ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక 6 పీపుల్ ఉన్నారనుకోండి. ఒక కామన్ ట్రాన్స్‌లేటర్ లాగా అంటే ఎనీ లాంగ్వేజ్ టు ఎనీ లాంగ్వేజ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జర్మన్, ఇది స్పానిష్, ఇది హిందీ. ఓకే. ఇది ఫ్రెంచ్, జపనీస్, ఇది ఇంగ్లీష్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇప్పుడు చూడండి జర్మన్ వాడు మాట్లాడుతున్నాడు. ఈ ట్రాన్స్‌లేటర్ అన్నిటికి కన్వర్ట్ చేసి పంపించగలిగే కెపాసిటీ ఉంటే ఓకే. లేతే స్పానిష్ వాడు మాట్లాడుతున్నాడు. దిస్ ట్రాన్స్‌లేటర్ హాస్ ద కెపాసిటీ టు కన్వర్ట్ థాట్ స్పానిష్ మెసేజ్ టు జర్మన్, హిందీ, ఇంగ్లీష్, జపనీస్, ఫ్రెంచ్ ఇట్లుందనుకోండి. అప్పుడు ఒక ట్రాన్స్‌లేటరే సరిపోద్ది గదా! లాస్ట్ మూమెంట్‌లో ఇంకొక 5 కంట్రీస్ పీపుల్ వచ్చినా గాని ఏమన్నా అవుతదా మనకి? నో ప్రాబ్లమ్. ఏమవుద్ది జస్ట్ లోపలికెళ్ళి మనం ఆ సెట్టింగ్ చేసుకుంటే చాలు. అంతే అయిపోతుంది. ఓకే. అలాగా ఒక కామన్ ఇంటిగ్రేషన్ ఆర్ కామన్ ట్రాన్స్‌లేటర్ ఉంటే ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ ఫర్ ది పీపుల్ ఆర్ ద మేనేజ్‌మెంట్ హూ ఈస్ కండక్టింగ్ దట్ పర్టిక్యులర్ కాన్ఫరెన్స్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. అదే విధంగా కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇప్పుడు టెక్నికల్‌గా ఇప్పుడు ఏం చేసాం ఫస్ట్ ఒక జావా సిస్టమ్ తీసుకున్నాం. ఒక డాట్ నెట్ సిస్టమ్ తీసుకున్నాం. ఆ రెండిటికి సింపుల్ టెక్నికల్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. అలా కాకుండా విల్ టేక్ వన్ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిందే కదా! చాలా మంది మనం ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ వాడుతా ఉంటాం. ఇప్పుడు అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని ఇవన్నీ కూడా. ద సేమ్ వే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో మనం ఒక ఫోన్ ఆర్డర్ చేయాలనుకోండి. ఏం చేస్తాం? మనం మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాం. ఓకే. మన మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసి, ఏం చేస్తాం మనం ఒక ఫోన్ సెర్చ్ చేసుకొని, రీసెర్చ్ చేసుకొని, ఓకే. ఈ పర్టిక్యులర్ ఫోన్ నా బడ్జెట్‌లో ఉంది. దీంట్లో నాకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయని మనం డిసైడ్ చేసుకొని తర్వాత ఏం చేస్తాం బై నౌ అని
ఆ ఫోన్‌ని క్లిక్ చేస్తాం బేసికల్‌గా కూడా. ఇక్కడ క్లిక్ చేయంగానే మీరు మధ్యలో అడ్రెస్‌కి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అడుగుద్ది. అవును పేమెంట్ జేస్తారు. ఆ పేమెంట్ చేయంగానే లాస్ట్‌లో ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చేస్తది సింపుల్‌గా. మనందరం ఏమనుకుంటాం, ఓకే. ఇదేదో పెద్ద కష్టమైన పనేం లేదు. చాలా ఈజీగా జరిగిపోయింది. నాకు మెసేజ్ వచ్చేసిందని మనం అనుకుంటాం. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా ప్రాసెస్ జరుగుద్ది. చాలా ప్రాసెస్ జరుగుద్ది. ఎలా జరుగుద్ది? ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు విల్ ట్రై టు అండర్‌స్టాండ్ ఎట్ ఎ హైయర్ లెవెల్. ఓకే. విల్ నాట్ గో ఇంటు ద వెరీ డీపర్ లెవెల్ ఎగ్జాక్ట్‌లీ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్‌లో ఏం జరుగుతుందనేదేమి చూడం గానీ, బట్ విల్ ట్రై టు అండర్‌స్టాండ్ ఎట్ హైయర్ లెవెల్. ఫస్ట్ ఏం జరుగుతుందనంటే, ఈ మొబైల్ అప్లికేషన్‌లో మీరు ఆ బటన్ క్లిక్ చేయంగానే ఒక మెసేజ్‌ని బ్యాక్ ఎండ్ సిస్టమ్స్‌కి పంపిస్తారు. ఓకే. బ్యాక్ ఎండ్ సిస్టమ్స్‌కి. దాన్నే రిక్వెస్ట్ అంటున్నాం. ఇప్పుడు ఇంతకుముందు నేనేం వాడాను? తెలుగు మెసేజ్ అన్నాను, లేకపోతే హిందీ మెసేజ్ అన్నాను, లేకపోతే జపనీస్ మెసేజ్ అన్నాను, అలా అన్నాను. కానీ మన ఇంటిగ్రేషన్ లాంగ్వేజ్‌లో దాన్నేమంటున్నాను? మొబైల్ అప్లికేషన్ నుంచి నేను ఈ బటన్ క్లిక్ చేయంగానే మనం బ్యాక్ ఎండ్ సిస్టమ్స్‌కి పంపించే బ్యాక్ ఎండ్ సిస్టమ్స్‌కి పంపించే మెసేజ్‌ని నేనేమంటున్నాను? రిక్వెస్ట్ అంటున్నాను. ఓకే. ఆ రిక్వెస్ట్‌ని సింపుల్ అదే. రిక్వెస్ట్ అంటే ఏం లేదు. అదే మెసేజ్. ఆ మెసేజ్ ఎలా ఉంటది? మేబీ వేరే జేసన్ మెసేజ్ గానో లేకపోతే ఎక్స్ఎంఎల్ మెసేజ్ గానో లేకపోతే సీఎస్‌వి మెసేజ్ గానో రకరకాలుగా పంపిస్తారనమాట. ఓకే. సేమ్ వే ఆ రిక్వెస్ట్ ఏం చేస్తదనంటే ఇట్ హాస్ టు గో త్రూ మల్టిపుల్ అప్లికేషన్స్. ఎందుకని బేసికల్‌గా ఇప్పుడు నేను మొబైల్ అప్లికేషన్‌లో ఏది కామర్స్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్ అప్లికేషన్. ఫ్లిప్‌కార్ట్ అనేది ఎంటర్‌ప్రైజ్. ఎందుకంటున్నాను ఎంటర్‌ప్రైజ్ అని? ఆబ్వియస్‌లీ దే డీల్ ఇన్ లాక్స్ ఆఫ్ ఆర్డర్స్ పర్ డే బేసికల్‌గా చెప్పాలంటే. లాక్స్ ఆఫ్ ఆర్డర్స్ డీల్ చేసే ఆర్గనైజేషన్ చాలా పెద్ద ఆర్గనైజేషన్ ఉంటదా? కాదా? ఆబ్వియస్‌లీ పెద్ద ఆర్గనైజేషన్. ఆ పెద్ద ఆర్గనైజేషన్‌నే మనం ఎంటర్‌ప్రైజ్ అంటున్నాం అన్నమాట. ఓకే. ఎంటర్‌ప్రైజ్. సరే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌కి ఈ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్‌కి రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు బేసికల్‌గా ఇప్పుడు ఈ ఫోన్స్ సంబంధించిన ఇన్వెంటరీ అంతా కూడా ఎంత స్టాక్ ఉంది? ఓకే. వాటి ప్రైస్ ఎంత? ఇవన్నీ కూడా ఒక సిస్టమ్‌లో ఉంటాయి. ఒక సాఫ్ట్‌వేర్‌లో మేనేజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఎస్ఏపీ ఈఆర్‌పీ అనుకుందాం. ఓకే. ఎస్ఏపీ ఈఆర్‌పీ సిస్టమ్‌లో మేనేజ్ చేస్తున్నాడు. అంటే ఎందుకు ఒక ఎంటర్‌ప్రైజ్ మనకి ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ లేకపోతే డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్ ఎందుకు వాడుద్ది? బేసికల్‌గా ఇప్పుడు ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌కి ఈ పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్ చాలా ఫేమస్ కాబట్టి, అందుకని అది సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయాలంటే ఏది ఫేమస్ ఉంటదో, లేకపోతే ఏది బాగా ఎఫిషియెంట్‌గా వర్క్ అవుద్దో, అలాంటి సాఫ్ట్‌వేర్స్‌ని, అలాంటి అప్లికేషన్స్‌ని తీసుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్. ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ అంటే ఏంది? స్టాక్ మేనేజ్‌మెంట్ గాని, లేకపోతే ప్రైసింగ్ గాని ఇవన్నీ కూడా మేనేజ్ చేసే సిస్టమ్స్ అనుకుందాం. ఆ మేనేజ్ చేసే సిస్టమ్ ఎస్ఏపీ వాడుతున్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి ఎక్కడంటే ఈ మొబైల్ అప్లికేషన్‌లో మనం బటన్ క్లిక్ చేయంగానే అసలు ఆ పర్టిక్యులర్ ఫోన్ స్టాక్‌లో ఉందా లేదా చెక్ చేయాలి గదా! చెక్ చే వచ్చింది అప్లికేషన్. ఈ రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్ వచ్చిన తర్వాత డైరెక్ట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికొచ్చింది ఈ సిస్టమ్‌కి. ఇప్పుడు ఈ మొబైల్ అప్లికేషన్ పంపించిన మెసేజు ఈ ఎస్ఏపీ సిస్టమ్‌కి అర్థమవుద్దా డైరెక్ట్‌గా? అర్థం కాదు. అర్థం కాదు కాబట్టే మధ్యలో ఏం చేస్తున్నాం మనం? బేసికల్‌గా వి ఆర్ ట్రైయింగ్ టు ప్లేస్ అవర్ మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్. మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ టూల్ మధ్యలో ప్లేస్ చేసాం. ఈ మధ్యలో ప్లేస్ చేయడం వల్ల ఇప్పుడు దీనివల్ల వచ్చిన మనకి అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ రిక్వెస్ట్‌ని తీసుకుంది. ఓకే. ఆ రిక్వెస్ట్‌ని తీసుకొని ఇదేం చేసిందంటే మ్యూల్సాఫ్ట్‌కి తగ్గట్టుగా ఈ మెసేజ్‌ని కన్వర్ట్ చేస్తది. ఓకే. మ్యూల్సాఫ్ట్ సిస్టమ్‌కి అర్థమయ్యే విధంగా దానికి తగ్గట్టుగా మెసేజ్‌ని కన్వర్ట్ చేసుకుంటది. కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ అసలు స్టాక్ ఉందా లేదా అని ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ తోటే కమ్యూనికేట్ చేసి దానికి ఒక మెసేజ్ పంపిస్తే ఆ మెసేజ్‌కి రిప్లై ఇస్తది. ఎవరు? ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్. ఓకే. దాని కోసంగా ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ కనెక్టర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐపీ కనెక్టర్ వాడుకుంటా. ఈ ఎస్ఐపీ కనెక్టర్ అంటే ఏం చేస్తది ఇది? దీంట్లో నేను కొన్ని డీటెయిల్స్ ఇవ్వంగానే ఈ ఎస్ఐపీ సిస్టమ్‌కి కనెక్ట్ అయ్యి ఓకే. మన మెసేజెస్ అన్నీ ఎక్స్‌చేంజ్ చేసుకునేదానికి ఫెసిలిటేట్ చేస్తదనమాట. ఓకే. దాన్నే కనెక్టర్ అంటారు. అంటే ఇప్పుడు ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్‌కి మనం కనెక్ట్ అవ్వాలంటే దాన్ని మ్యూల్సాఫ్ట్ లాంగ్వేజ్‌లో కనెక్టర్ అంటాడు బేసికల్‌గా కూడా. ఇప్పుడు ఎస్ఏపీ కనెక్టర్ వాడి నేనేం చేశాను? ఎస్ఏపీ సిస్టమ్‌కి తగ్గట్టుగా మెసేజ్‌ని కన్వర్ట్ చేసి ఈ కనెక్టర్ ద్వారా ఐయామ్ సెండింగ్ ఇట్ టు ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్. అప్పుడు అదేం చేస్తది? ఓకే. ఈ పర్టిక్యులర్ ఫోను మన ఇన్వెంటరీలో అంటే మన స్టాక్‌లో ఉంది. అండ్ దీని ప్రైస్ ఇది అని చెప్పేసి మనకి డీటెయిల్స్ ఇచ్చింది. ఓకే. డన్. సరే. తర్వాత స్టాక్ లేకపోతే? స్టాక్ ఉంది. ముందుకెళ్తాం. స్టాక్ లేకపోతే ఇక్కడే రెస్పాన్స్ ఇచ్చేస్తాం. ఏమని? దిస్ పర్టిక్యులర్ ఫోన్
ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద స్టాక్. వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ స్టాక్ విల్ నోటిఫై యూ అని చెప్పి ఒక సింపుల్ మెసేజ్ ఇక్కడ నుంచి రెస్పాన్స్ పంపించేస్తాం మనం. దాన్నే రెస్పాన్స్ అంటారు బేసికల్గా కూడా. అంటే బ్యాక్ అండ్ మళ్ళీ మనం కమ్యూనికేట్ చేసి పంపించే మెసేజ్నే రెస్పాన్స్ అంటాం. అంటే రిక్వెస్ట్ పంపిస్తే దానికి మనం రెస్పాండ్ అవుతున్నాం కాబట్టి దాన్ని రెస్పాన్స్ అంటున్నాం బేసికల్లీ. అయితే ఇప్పుడు మనం ఇంకా కూడా ఫర్దర్గా టోటల్గా అర్థం చేసుకునే దానికి ఇప్పుడు ఏమనుకున్నాం, ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో మన స్టాక్ ఉంది ఫోను, నెక్స్ట్ ఫర్దర్గా ప్రాసెసర్. సరే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్. యాక్చువల్లీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఫ్లిప్కార్ట్లో అంటే నా డీటెయిల్స్ అన్నీ కూడా నా నేము, నా డేట్ ఆఫ్ బర్త్, నేను ఎక్కడికి ఫోను డెలివరీ చేయించుకోవాలనుకుంటున్నాను అలాంటి అడ్రసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హైదరాబాద్లో ఒక హౌస్ ఉంది, మళ్ళీ నేటివ్ ప్లేస్లో ఒక హౌస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఆర్డర్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు నేను హైదరాబాద్ అడ్రస్ సెలెక్ట్ చేసుకునే దానికి స్కోప్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అయితే అవన్నీ డీటెయిల్స్ ఎక్కడ మేనేజ్ చేస్తారు, అవన్నీ ఎక్కడ ఏ సిస్టమ్స్లో మేనేజ్ చేస్తారు అంటే సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ టూల్ బేసికల్గా కూడా. ఓకే, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఇవన్నీ మనకు అవసరం లేదు, తెలియాల్సిన అవసరం లేదు. దీనికి ఎస్ఐపి సిస్టమ్కి మళ్ళీ దాని డెవలపర్స్, దాని అడ్మిన్స్ వాళ్ళు ఉంటారు. సేల్స్ ఫోర్స్కి దాని డెవలపర్స్, దాని అడ్మిన్స్ వాళ్ళందరూ ఉంటారు. ఓకే, మనకు సంబంధం లేదు. కాకపోతే ఎస్ఐపి సిస్టమ్ అనేది లేకపోతే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎక్కువగా దీంట్లో చేస్తారని మనకు తెలుసుంటే ఒక ఐడియా ఉంటుంది, అంతే, అంతమించే అవసరం ఏం లేదు బేసిక్లీ. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ అనేది ఏంటి, సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మన అడ్రస్ డీటెయిల్స్, మన డెలివరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్ఏపి సిస్టమ్ నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత నేనేం చేస్తున్నాను, ఓకే స్టాక్ ఉంది కాబట్టి సేల్స్ ఫోర్స్ నుంచి మన డీటెయిల్స్ అనేది తెచ్చుకొని, ఓకే ఈ పర్టికులర్ పర్సన్ ఈ అడ్రస్కి మీరు డెలివరీ చేసుకోవాలి ఇవన్నీ అని చెప్పి ఆ డీటెయిల్స్ లేకపోతే ఫుల్ నేమ్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకొని ఆ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి మళ్ళీ అంటే సేల్స్ ఫోర్స్కి నేను పంపించాలంటే మెసేజ్ ఇప్పుడు ఏం చేసాం, మళ్ళీ సేల్స్ ఫోర్స్ తగ్గట్టుగా మెసేజ్ని కన్వర్ట్ చేసి దానికి పంపిస్తాం. ఓకే, అప్పుడు సేల్స్ ఫోర్స్ కనెక్టర్ వాడుకొని విల్ ట్రై టు సెండ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సేల్స్ ఫోర్స్ నుంచి వచ్చిన మళ్ళీ మనం మెసేజ్ పంపించాము, అది ఒక మెసేజ్ ఇచ్చింది మనకి. అంటే దీన్ని కూడా మళ్ళీ ఏమంటాం, ఇక్కడ ఒక రిక్వెస్ట్ పంపించాం, దాని నుంచి రెస్పాన్స్ వచ్చింది, దీని నుంచి ఒక రిక్వెస్ట్ పంపించాం, దీని నుంచి ఒక రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఈ రెస్పాన్స్ని కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా. అంటే కన్వర్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎంలో ఫస్ట్ నేమ్ సపరేట్గా వచ్చింది మహేష్ అని. ఓకే, లాస్ట్ నేమ్ రెడ్డి అని వచ్చింది, సపరేట్గా వచ్చింది. రెండు కలిపి చేసుకోవాలి. దాన్ని ఏం చేస్తాను ఇక్కడ బేసికల్గా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ యూటిలైజ్ చేసి, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి దాని అర్థం అంటే విడివిడిగా వచ్చిన డేటాని దాన్ని నేను కన్వర్ట్ చేసుకోవడం, లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఎన్రిచ్మెంట్ కానీ ఈ రెండు వర్డ్స్ అంటాం అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ ఫార్మాట్ నుంచి ఇంకో మెసేజ్ ఫార్మాట్కి, లేకపోతే ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్ని కన్వర్ట్ చేసేదాన్నే ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి, వచ్చిన డేటాని ఇంకొంచెం దాన్ని ఎన్హాన్స్ చేసి దాన్ని వాడుకునే విధంగా మనం రెడీ చేసి పెట్టుకుంటాం, దాన్ని ఎన్హాన్స్మెంట్ అంటాం అనమాట. ఒక ఎన్రిచ్మెంట్ అంటాం బేసికలీ. ఈ రెండు ప్రాసెస్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది, దాని రెండింటికి కలిపి మహేష్ రెడ్డి అని పెడతారు. అలాంటివన్నీ కూడా లేదు, ఏజ్ ఇచ్చున్నాడు, దాని డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎన్రిచ్మెంట్స్లో చేసుకుంటాం అనమాట బేసిక్గా. ఇవన్నీ ఎవరు ఫెసిలిటేట్ చేస్తున్నారు, మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ టూల్ ఎగ్జాక్ట్లీ. ఓకే, కావాల్సిన థింగ్స్ అన్ని చేసేసుకొని ఇప్పుడు పేమెంట్ చేయాలిగా, అప్పుడు మళ్ళీ దానికోసంగా రేజర్ పే అనే ఒక పేమెంట్ గేట్వే వాడుతున్నారు అనుకుందాం బేసికలీ. అప్పుడు మళ్ళీ ఆ పేమెంట్కి కనెక్ట్ చేసే కనెక్టర్ వాడుకొని ఆ పేమెంట్ అంతా ప్రాసెస్ అంతా అయ్యింది. ఓకే, పేమెంట్ కూడా అయిపోయింది, సక్సెస్ అయిపోయింది, మనకి వచ్చింది. తర్వాత బిల్ జనరేట్ చేయాలిగా, దానికోసంగా జెనీవా అని ఒక సాఫ్ట్వేర్ వాడుతున్నారు అనుకుందాం. ఇవన్నీ మీకు తెలియాల్సిన అవసరంలా. కాకపోతే ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అప్లికేషన్, ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఈ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వాడతాయని మీకు తెలియాలి కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు డిస్కస్. ఈ బిల్లింగ్ కోసం జెనీవా అనే ఒక సాఫ్ట్వేర్ వాడుతున్నారు, పేమెంట్ గేట్వే రేజర్ పే అని వాడుతున్నారు, సిఆర్ఎంకి సేల్స్ ఫోర్స్ అని వాడుతున్నారు, ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎస్ఐపి అని వాడుతున్నారు అని మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. అయితే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఆర్ డిఫరెంట్ ఎంటర్ప్రైజ్ విల్ యూజ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ డిఫరెంట్ సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఎగ్జాక్ట్లీ. బట్ మన కన్వీనియన్స్ కోసం వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఫ్లిప్కార్ట్ ఇవే వాడుతున్నానని నాకు కూడా తెలియదు, జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ బిల్ జనరేట్ చేసాం, పేమెంట్ అయిపోయింది, తర్వాత బిల్ జనరేట్ చేసాం. బిల్ జనరేట్ చేసిన తర్వాత
డెలివరీ సిస్టమ్కి మళ్ళీ ఇంకొక అప్లికేషన్ ఉంది, వాళ్ళ ఓన్ అప్లికేషన్ ఉంది అనుకుందాం, ఎగ్జాక్ట్లీ ఫ్లిప్కార్ట్ వాళ్ళది. దానికి మెసేజ్ పంపించి వాళ్ళు ఏం చెప్తారు, ఓకే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఏ వేర్ హౌస్లో ఉందో అన్ని చెక్ చేసుకుని వాళ్ళు ఓకే నేను ఈ పలానా డేట్కి ఇది డెలివరీ చేయగలుగుతానని చెప్పేసి రెస్పాన్స్ ఇచ్చింది మనకి. అప్పుడు మనం ఏం చేస్తుంది మ్యూల్సాఫ్ట్ టూల్ రెస్పాన్స్ పంపిస్తుంది ఏమని, యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ ఆన్ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అండ్ ద ప్రోడక్ట్ విల్ బి డెలివర్డ్ ఆన్ సో అండ్ సో డేట్ అని చెప్పేసి ఆ పర్టికులర్ మెసేజ్ని మనం ఫ్రంట్ ఎండ్కి పంపిస్తాం. పంపిస్తే అది దాన్నే రెస్పాన్స్ అంటున్నాను. ఆ రెస్పాన్స్ వెళ్ళి ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఏం చేస్తుంది, ఇక్కడ డిస్ప్లే చేస్తుంది మనకి. ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ మళ్ళీ వాడే టెక్నాలజీ ఏముంటుంది అంటే, ఇప్పుడు ఇది మొబైల్ అప్లికేషన్ అనుకున్నాం కాబట్టి ఈ రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్ ఇవి వాడుంటారు బేసికల్గా. HTML, CSS ఇట్లాంటివన్నీ వాడి. లేకపోతే ఆండ్రాయిడ్ యాప్ అంటే ఆండ్రాయిడ్కి సంబంధించింది, లేకపోతే ఐఫోన్ యాప్ అంటే ఐఫోన్ యాప్ సంబంధించినవి, ఇలాంటివన్నీ కూడా వాడి అక్కడ డిఫరెంట్ టెక్నాలజీ స్టాక్ వాడి ఉంటారు. దానికి అక్కడ రెస్పాన్స్ వచ్చేసి మనం డిస్ప్లే చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫస్ట్ ఇది జరిగింది, దాని తర్వాత ఇది జరిగింది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది. ఓకే, ఇలాగా డిఫరెంట్ స్టెప్స్ ఎప్పుడు ఎలా జరగాలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ ఫెయిల్ అయింది అనుకోండి, బిల్ జనరేట్ చేస్తుందా, చేయదు. బిల్లింగ్ జనరేట్ అవ్వలేదు, అప్పుడు డెలివరీ సిస్టమ్కి మనం పంపిస్తాం, మెసేజ్ పంపించాం అంటే ఒక ఆర్డర్లో జరుగుతుంది. అంటే ఫస్ట్ స్టాక్ ఉందో లేదో చెక్ చేసుకుంది, ఆ తర్వాత మన అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఫెచ్ చేసుకుంది, ఆ తర్వాత పేమెంట్ చేసింది, పేమెంట్ అయిన తర్వాత బిల్లింగ్కి వెళ్ళి, బిల్లింగ్ అయిన తర్వాత డెలివరీ అప్లికేషన్, తర్వాత మనం ఫైనల్గా రెస్పాన్స్ పంపిస్తాం. ఇదంతా దీన్ని ప్రాసెస్ని ఏమంటారు అంటే ఆర్కెస్ట్రేషన్ అంటారు అన్నమాట. అంటే ఎప్పుడు ఏది చేయాలి అని చెప్పే ప్రాసెస్నే ఆర్కెస్ట్రేషన్ అంటారు. అంటే ఒక ఇంటిగ్రేషన్ టూల్ అది ఏదైనా కానీ ఓకే, ఆర్కెస్ట్రేషను, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ కన్వర్ట్ చేసే కెపాసిటీ ఉండాలి, ప్లస్ ఉన్న డేటాని ఎన్రిచ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. ఓకే, అంటే ఈ అన్ని కెపాసిటీ ఆర్ క్యాపబిలిటీస్ మనకి ఒక ఇంటిగ్రేషన్ టూల్కి అవసరం ఉంది. అది టిప్కో కానీ, వెబ్ మెథడ్స్ కానీ, లేకపోతే అపాచీ క్యామెల్ కానీ, ఓకే భూమి కానీ, వర్కెటో కానీ, ఇలాంటివి ఏవి ఇంటిగ్రేషన్ టూల్స్ ఉన్నా ఆ ఇంటిగ్రేషన్ టూల్స్ అన్నిటికి కూడా కంపల్సరీగా మనకి ఈ క్యాపబిలిటీస్ ఉంటాయి. ఓకే, అయితే అన్నిటికీ ఉన్నప్పుడు మ్యూల్సాఫ్ట్ ఎందుకంటే అంటే అది నేర్చుకుందాం, వీల్ అండర్స్టాండ్ బేసికలీ. ఓకే, అది వై అనే సెక్షన్లో చూద్దాం. బట్ అంటే ఈ కెపాసిటీస్ అయితే ఆర్కెస్ట్రేషన్ ఉండాలి, ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి, ఎన్రిచ్మెంట్ ఉండాలి. ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి, ఏ స్టెప్ ఎప్పుడు జరగాలి, ఎలా జరగాలి అనేది ఆర్కెస్ట్రేషన్. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఒక స్టెప్ నుంచి లేదా ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ కన్వర్ట్ చేసేది. ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి, ఉన్న డేటాని ఎన్రిచ్ చేయడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలి, ఆబ్వియస్లీ డేట్ ఆఫ్ బర్త్ యూజ్ చేసుకుని ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, ఈ రెండింటిని యూటిలైజ్ చేసుకుని ఏం చేస్తాం, ఫుల్ నేమ్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఎన్రిచ్మెంట్ ప్రాసెస్. ఇవన్నీ చూడండి, ఇక్కడ కనెక్టర్స్ అన్ని రెడీమేడ్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపీతో కనెక్ట్ అవ్వాలి, రెడీమేడ్గా ఎస్ఏపీ కనెక్టర్ ఉంటుంది. సేల్స్ ఫోర్స్తో కనెక్ట్ అవ్వాలి, సేల్స్ ఫోర్స్ కనెక్టర్ ఉంటుంది. ఆ తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, దానికి సంబంధించిన కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు పేమెంట్ గేట్వే కనెక్ట్ అవ్వాలి, కనెక్టర్ ఉంటుంది. ఒకవేళ లేకపోతే అది ఎలా కనెక్ట్ అవ్వాలో కూడా కష్టంగా చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ విల్ డూ దట్ ఎగ్జాక్ట్లీ. సో అంటే ఒక సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలి అంటే దానికి కంపల్సరీగా మ్యూల్సాఫ్ట్ దగ్గర కనెక్టర్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఆ కనెక్టర్స్ని యూటిలైజ్ చేసుకుని విల్ బి ఏబుల్ టు ఈజీలీ కనెక్ట్. అయితే ఇవన్నీ జావాలోనో, .NETలోనో, పైథాన్లోనో చేయలేమా అంటే, ఇవన్నీ కనెక్టర్స్ లేకపోతే అది కమ్యూనికేషన్ చేయడం ఇదంతా కూడా చేయొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేదానికి ఐ హ్యావ్ 4 డిఫరెంట్ మోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐ కెన్ గో బై వాక్. నేను హైదరాబాద్ నుంచి వైజాగ్కి నడిచి వెళ్ళొచ్చు. నెక్స్ట్ బస్ వెళ్ళొచ్చు, బస్సులో కూడా మళ్ళీ ప్రైవేట్ బస్ ఉంది, గవర్నమెంట్ బస్ ఉంది, ట్రైన్ ఫెసిలిటీ ఉంది, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్ ఉంది, ఫ్లైట్ ఫెసిలిటీ ఉంది, లేదు నేను వెరీ రిచ్ అయితే నా ప్రైవేట్ జెట్లో వెళ్ళొచ్చు. ఓకే, దెర్ ఆర్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రావెల్, బట్ అన్నిటికీ ఏంటి జరిగేది, ఫైనల్గా డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వాకింగ్లో వెళ్ళాను అనుకోండి, ఎంత టైం పట్టుద్ది నాకు, చాలా టైం పట్టుద్ది. అదే నేను ఫ్లైట్లో వెళ్తే లేదా ట్రైన్లో వెళ్తే ఆబ్వియస్లీ ఇట్ టేక్స్ లెస్ టైం. ఓకే, మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ టూల్స్ కూడా అదే చేస్తుంది. ఇప్పుడు జావాలో చేస్తే నడిచి వెళ్ళినట్టు, అదే మ్యూల్సాఫ్ట్ టూల్తో ఈ ఇంటిగ్రేషన్ చేస్తే నేను ఫ్లైట్లో వెళ్ళను. డిఫరెన్స్ ఏంటి రెండింటికి, ద టైం అండ్ ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద టోటల్ ప్రాసెస్. ఇప్పుడు నడిచి వెళ్తే మేబీ కొంచెం తక్కువ అవ్వచ్చు నాకు, బట్ అదే ఫ్లైట్లో వెళ్తే కొంచెం ఎక్కువ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్.
Yeah, any questions so far or any doubts? No questions. Custom connectors develop చేసేటప్పుడు do we need any programming language expertise already or See, custom మామూలుగా connectors ఇప్పుడున్న పరిస్థితుల్లో 95% ఆఫ్ ద టైం ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఆల్రెడీ అన్ని రెడీమేడ్ కనెక్టర్స్ ఉంటాయి ఆర్ ఆల్రెడీ వాళ్ళు రెస్ట్ ఏపీఎస్ ఎక్స్పోజ్ చేసి ఉంటారు. ఓకే. అండ్ ఎప్పటికప్పుడు ఏదో కొత్త కనెక్టర్స్ రిలీజ్ చేస్తుంటారా బేస్డ్ ఆన్ మార్కెట్ సాఫ్ట్వేర్ ఏదైనా వస్తుందా? ఓకే. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా టోటల్ ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు దాకా నేను కస్టమ్ కనెక్టర్ చేశానంటే చేయలే. ఓకే. ఓకే. యా ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే ఫైన్. సరే, అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనేది ఎంటర్ప్రైజా? దిస్ ఎంటర్ప్రైజ్ ఈజ్ యూజింగ్ మల్టిపుల్ అప్లికేషన్స్. నేను ఇక్కడ 5 చూపించాను, కానీ ఒక ఫ్లిప్కార్ట్ అనే ఎంటర్ప్రైజ్ ఇప్పుడు ఈ పర్టికులర్ దీనికి 5 వాడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరోల్ రన్ చేయాలి, దానికి ఉంటుంది. మళ్ళీ ఎంప్లాయీస్ సంబంధించిన దానికి సాఫ్ట్వేర్, అంటే ఇంటిగ్రేషన్ చాలా డిఫరెంట్ ఏరియాస్లో అవసరం ఉంటుంది బేసికల్గా కూడా చెప్పాలంటే. అప్పుడు 10 నుంచి ఒక 50 సిస్టమ్స్ ఆర్ డిఫరెంట్ అప్లికేషన్స్ వాడుతూనే ఉంటారు. ఓకే, ఎంటర్ప్రైజ్లో వాటినే అప్లికేషన్స్ అంటున్నాం ఇక్కడ. ఆ తర్వాత వీటన్ని ఇంటిగ్రేషన్ చేసేదాన్ని ఇంటిగ్రేషన్ అంటున్నాం. అంటే మ్యూల్సాఫ్ట్ని ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ టూల్. ఓకే, ఎందుకని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఉన్న అప్లికేషన్స్ని ఇంటిగ్రేట్ చేస్తుంది. అందుకనే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ ఈఏఐ టూల్ అని కూడా అంటారు అనమాట బేసికలీ కూడా. ఆర్ ఈఎస్బి అంటారు, ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ అని అంటారు. ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ డిఫరెంట్, ఇది ఒక బస్ లాగా ఉందా బేసికల్గా, బస్ లైక్ ఆర్కిటెక్చర్ లాగా ఉందా. అందుకనే ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ విచ్ విల్ ఫెసిలిటేట్ ఫర్ ఆర్కెస్ట్రేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎన్రిచ్మెంట్. ఈ 3 క్యాపబిలిటీస్ ఉంటే దాన్ని ఈఎస్బి అని కూడా, ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ అని కూడా అంటారు. ఓకే, మ్యూల్సాఫ్ట్నే మ్యూల్ ఈఎస్బి అని కూడా అంటుంటారు. ఓకే, మ్యూల్సాఫ్ట్ డెవలపర్స్నే మ్యూల్ డెవలపర్ అంటుంటారు. ఓకే, అవన్నీ కూడా సేమే, మరి ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తుంది, ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఫ్రంట్ ఎండ్, ఇది ఫ్రంట్ ఎండ్ బేసికల్గా. అంటే ఫ్రంట్ ఎండ్ అనేది మొబైల్ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ సిస్టమ్స్, ఏ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్, ఇది ఒక బ్యాక్ ఎండ్ సిస్టమ్, ఇది ఒక బ్యాక్ ఎండ్ సిస్టమ్, ఇవన్నీ కొన్ని బ్యాక్ ఎండ్ సిస్టమ్స్. ఈ పర్టికులర్ సినారియోకి వీటికి మధ్యలో ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఏ బ్రిడ్జ్. ఓకే, అందుకే దీన్ని మిడిల్ వేర్ టూల్ అని కూడా అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఫ్రంట్ ఎండ్, ఇది ఫ్రంట్ ఎండ్ అనుకుంది. ఒక మల్టిపుల్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ ఉన్నాయి అనుకుంది, ఒక 2, 3. ఈ మధ్యలో మ్యూల్సాఫ్ట్ అనేది మనకి ఇది బ్యాక్ ఎండ్ సిస్టమ్ 1, ఇది బ్యాక్ ఎండ్ సిస్టమ్ 2, ఇది బ్యాక్ ఎండ్ సిస్టమ్ 3. ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఏ బ్రిడ్జ్. దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ అ మిడిల్ వేర్ ఆల్సో. సో ఇక్కడ టెస్టింగ్ చేయాలి అంటే పోస్ట్మెన్ ఇట్లాంటి టూల్స్ యూస్ చేస్తారు. ఆబ్వియస్లీ అండి, ఏపీఐ టెస్టింగ్ అంటే ఖచ్చితంగా మనం పోస్ట్మెన్ మధ్య. ఓకే. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్, ఎందుకని ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఎవరు చేస్తారు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంతే కదా. ఓకే, ఇప్పుడు మిడిల్ వేర్ డెవలప్మెంట్ మనం చేస్తాం. ఓకే, ఈ బ్యాక్ ఎండ్ వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ రెడీ లేదు, మనం టెస్ట్ చేయాలి ఎలాగా? ఆబ్వియస్లీ వీ నీడ్ మన టూల్. ఓకే, మధ్యలో మనకి ఒక టూల్ కావాలి కాబట్టి పోస్ట్ మ్యాన్ వాడతాం. ఇవన్నీ విల్ డిస్కస్, డోంట్ వరీ. యాక్చువల్లీ విల్ గోయింగ్ టు అసలు ఎందుకు వాడుతున్నాం, ఎలా వాడాలి, అది అదంతా కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, ఇలాగా ఒక ఫ్రంట్ ఎండ్ ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఒకటే, మల్టిపుల్ ఫ్రంట్ ఎండ్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొబైల్ అప్లికేషన్ అనుకుందాం. ఓకే, లేకపోతే ఇది ఆండ్రాయిడ్ అనుకుందాం, ఇది ఐఓఎస్ అప్లికేషన్ అనుకోవచ్చు, తర్వాత మళ్ళీ వెబ్ అప్లికేషన్ అవ్వచ్చు. ఇట్లాగా మల్టిపుల్ ఫ్రంట్ ఎండ్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, మధ్యలో ఇంటిగ్రేషన్ టూల్, ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ సిస్టమ్స్ అండ్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్. ఓకే, అందుకనే దీన్ని మిడిల్ వేర్ అని కూడా అంటుంటారు. యా, క్లారిఫై అయిందండి మనకి? ఎందుకు హెల్ప్ అవుద్ది
ఎలా హెల్ప్ అవుద్ది MuleSoft అనేది. అండ్ ఎగ్జాంపుల్ కూడా చూసాము. ఇప్పుడు జావా తోటే, .NET తోటే, ఆ లాంగ్వేజెస్ తోటే చేయలేమా మనం అంటే చేయొచ్చు. బట్ దానికి దీనికి డిఫరెన్స్ కూడా చెప్పాను కదా. MuleSoftలో అయితే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాము, కాన్ఫిగర్ చేస్తాము అండ్ చిన్న చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ రాస్తాము. ఆటోమేటికల్లీ మనకి ఆ పర్టికులర్ ఇంటిగ్రేషన్ రెడీ అయిపోద్ది. అదే జావాలో అయితే ఓకే, ఎస్ఐపి కనెక్ట్ అవ్వాలంటే దానికి సంబంధించిన పెద్ద కోడ్ రాయాలి. మళ్ళీ సిఆర్ఎం కనెక్ట్ అవ్వాలంటే సేల్స్ఫోర్స్ దానికి మళ్ళీ పెద్ద కోడ్ రాయాలి. ఓకే, ఆ కామన్ కోడ్ అంతా వీళ్ళు ఏం చేశారు, కనెక్టర్స్గా రెడీమేడ్ కనెక్టర్స్గా పెట్టేసి మనకి మన వర్క్ని చాలా ఈజీ అండ్ ఫ్లెక్సిబుల్గా రెడీ చేశారు MuleSoft అని. అంటే ఈవెన్ అదర్ టూల్స్ ఆల్సో, ఈవెన్ టిప్కో ఆర్ వెబ్ మెథడ్స్ ఆర్ భూమి, ఇవన్నీ కూడా చెప్పాలంటే. ఇది క్లియర్ అంటే ఐ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సెక్షన్. క్లియర్. ఓకే, సరే. ఇప్పుడు వరకు ఏం చేసామంటే మనం జనరల్లీ అసలు MuleSoft అంటే ఏంటో జస్ట్ we try to understand that exactly. ఓకే, విత్ సమ్ జనరిక్ ఎగ్జాంపుల్స్. ఓకే, అండ్ దెన్ టెక్నికల్ ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి we try to understand. బట్ అసలు MuleSoft ఎందుకు నేర్చుకోవాలి, వై నాట్ ద అదర్ MuleSoft ఆర్ ఇంటిగ్రేషన్ టూల్స్ అని చెప్పి మనం కానీ ఒకసారి వెరిఫై చేసుకుంటే ఎందుకు నేర్చుకోవాలో నేను కొన్ని రీజన్స్ జాట్ అవుట్ చేశాను. ఆ రీజన్స్ని బట్టి it will be justifiable అని నా ఉద్దేశం బేసికల్. ఇఫ్ యూ నో సమ్ అదర్ రీజన్స్ ఆల్సో ప్లీజ్ లెట్ మీ నో, వీ కెన్ యాడ్ దట్ యాజ్ వెల్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ ఇండస్ట్రీ లీడర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ టూల్స్ యాజ్ పర్ గార్ట్నర్ రిపోర్ట్. ఓకే, గార్ట్నర్ అనే ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెరీ అందరికి ఈజీగా అర్థమయ్యేదానికి మనకి హైయెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ ఏది ఉంటుంది యాక్చువల్గా కూడా చూస్తే ఆస్కార్. అంటే వరల్డ్ వైడ్ ఒక ఫిల్మ్కి ఏదైనా ఆస్కార్ వచ్చిందని అంటే ఇమీడియట్గా మనం ఏమనుకున్నాం, ఇది చాలా పెద్ద మూవీ, చాలా మంచి మూవీ అనే ఒక ఫీల్డ్లో ఉంటాం. హైయెస్ట్ హానర్ యాక్చువల్గా కూడా మనకి మూవీస్లో చూసుకుంటే ఆస్కార్ అవార్డ్స్. ద సేమ్ వే ఇండస్ట్రీ రీసెర్చ్ ఆర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రీసెర్చ్ రిపోర్ట్కి ఈ గార్ట్నర్ అనే ఆర్గనైజేషన్ ఆస్కార్ ఈక్వలెంట్ అనమాట. ఓకే, సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్స్కి రీసెర్చ్ చేస్తుంది అనమాట ఇది. ఎగ్జాక్ట్లీ, అంటే ఏ టూల్స్కి ఎంత మార్కెట్ ఉంది, దీంట్లో క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి, దీని బిజినెస్ ఎంత ఉంది, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ తీసుకొని వాళ్ళు ప్రతి ఇయర్ ఒక రిపోర్ట్ పబ్లిష్ చేస్తారు, గార్ట్నర్ రిపోర్ట్ అని. ఆ రిపోర్ట్ పబ్లిష్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇంటిగ్రేషన్లో ఏ టూల్స్ ఉన్నాయని చెప్పి ఒక 100 to 200 టూల్స్ తీసుకొని వాటన్నిటిని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ ఫీచర్స్ ఇస్తున్నారు, వాళ్ళ బిజినెస్ ఎంత జరుగుతుంది, ఎంతమంది అడాప్ట్ చేసుకుంటున్నారు ఈ సాఫ్ట్వేర్ని, దీని కాస్ట్ ఎంత ఉంది, ఇలాంటివన్నీ అనలైజ్ చేసి ర్యాంకింగ్స్ లాగా ఇస్తారు అన్నమాట. ఆ ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు ఆల్మోస్ట్ MuleSoft లాస్ట్ 10 to 15 yearsలో ఆల్మోస్ట్ 9 to 10 times లీడర్. అంటే అది మళ్ళీ గార్ట్నర్ రిపోర్ట్ ఏమవుతుందంటే మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉంటాయి, లీడర్ అంటే హైయెస్ట్ అనమాట మళ్ళీ దాంట్లో. అలాగా 9 to 10 times కంటిన్యూస్గా లీడర్గా ఉండింది అన్నమాట ఇంటిగ్రేషన్ టూల్స్ మార్కెట్ బేసికలీ. అంటే ఇట్ అవుట్ పర్ఫార్మ్డ్ ఆల్మోస్ట్ సో మెనీ టూల్స్. ఎగ్జాక్ట్. అంటే ఇప్పుడు ఒక ఫిల్మ్కి ఆస్కార్ వస్తే మనం ఎంత మర్యాదగా దాన్ని ట్రీట్ చేస్తామో, అంటే ఈ గార్ట్నర్ రిపోర్ట్ని చూసి దాని అర్థం ఏంటి, MuleSoft అనేది లీడర్గా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మనకి అర్థం ఏంటి, మార్కెట్లో దానికి చాలా వాల్యుబుల్, చాలా రెస్పెక్ట్ ఉందని చెప్పి ఫీలింగ్. ఆబ్వియస్లీ వాళ్ళు బిజినెస్ అన్నీ కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి బిజినెస్ ఎక్కువ జరిగినప్పుడు జాబ్స్ ఎక్కువ ఉంటాయి, జాబ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి జాబ్ వచ్చేదానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ టు యాడ్ దిస్ పర్టికులర్ పాయింట్. ఓకే, ఆ తర్వాత సేల్స్ఫోర్స్ అనే ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఇంటిగ్రేషన్, ఆ సేల్స్ఫోర్స్ అనే ఆర్గనైజేషన్ చాలా డిఫరెంట్ సిస్టమ్స్ అప్లికేషన్స్తో ఎప్పుడు ఇంటిగ్రేట్ అవ్వాల్సి వచ్చేది అనమాట. అయినప్పుడు వాళ్ళు మార్కెట్లో ఏది టాప్ టూల్ దాన్ని తీసుకొని దాన్ని అక్వైర్ చేసుకుందామని వాళ్ళు బాగా రీసెర్చ్ చేసినప్పుడు దే ఫౌండ్ MuleSoft యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటిగ్రేషన్ టూల్స్ అని చెప్పేసి అప్పుడు 2018లో 6.5 billion అంటే ఆల్మోస్ట్ లైక్ 40,000 plus crores దే అక్వైర్డ్ ఇట్. అంటే సేల్స్ఫోర్స్ అనే ఒక పెద్ద కంపెనీ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్ అండ్ ఆరకిల్, IBM ఇలాంటి అది కూడా ఒక పెద్ద CRM మార్కెట్లో ఇట్ ఈస్ ద లీడర్ బేసికలీ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ మార్కెట్లో బేసికల్గా. ఇప్పుడు ఆరకిల్ అంటే డేటాబేస్కి, SAP అంటే ERP మార్కెట్కి. అలాగా ఒక్కొక్క కంపెనీ ఎలాగైతే వాళ్ళ ప్రోడక్ట్స్లో చాలా ఫేమస్, బేసికల్లీ ఈవెన్ సేల్స్ఫోర్స్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ CRM మార్కెట్. వాళ్ళు కొన్ని కంపెనీస్ని అక్వైర్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, అలా ఇంటిగ్రేషన్ చూసేటప్పుడు వాళ్ళు MuleSoft ఆల్మోస్ట్ లైక్ 40,000 plus crores తీసుకున్నారు. అంటే ఒక బిగ్ ఆర్గనైజేషన్ బ్యాకప్ ఒక పర్టికులర్ టూల్కి ఉందంటే అప్పుడు ఏమవుద్ది, సేల్స్ఫోర్స్ కస్టమర్స్
లాక్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. వాళ్ళందరికీ పుష్ చేసి ఇంటిగ్రేషన్ టూల్ మేము ఇస్తాం, మీరు కూడా వాడుకోండి అని చెప్పేసి కొంచెం పుష్ చేసి బిజినెస్ పెంచేదానికి అవకాశం ఉంటుంది. బిజినెస్ పెంచేదానికి అవకాశం ఉన్నప్పుడు ఆబ్వియస్లీ జాబ్స్ ఎక్కువ అవుతాయి. జాబ్స్ ఎక్కువైనప్పుడు మళ్ళీ మనకి నేర్చుకొని ఈజీగా జాబ్ క్రాక్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అందుకని దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అదర్ పాయింట్స్ విచ్ ఐ ఇంక్లూడెడ్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్, అహెడ్ ఆఫ్ కాంపిటీటర్స్. ఇప్పుడు మామూలుగా కాంపిటీటర్స్ ఎవరెవరు? టిప్కో కానీ, భూమి కానీ, ఐఐబి అని ఐబిఎం వాడుతుంటుంది, అపాచీ క్యామెల్, తర్వాత వెబ్ మెథడ్స్, ఇంకా వర్కెటాన్, ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో వర్కెటాన్, ఇట్లా చాలా టూల్స్ ఉన్నాయి. ఓకే, ఇంటిగ్రేషన్ మార్కెట్లో కూడా స్నాప్ లాజిక్ అని, యూ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్ ఇన్ ద మార్కెట్. బట్ వీళ్ళందరితో కంపేర్ చేస్తే యాక్చువల్గా కూడా వెరీ అహెడ్. ఏ విషయంలో? ఏఐ తీసుకున్నా ఏఐ ఇంప్లిమెంటేషన్లో అహెడ్. ఓకే, కనెక్టర్స్ తీసుకోండి, మీరు యూ నేమ్ వన్ సిస్టమ్, దే విల్ హ్యావ్ దేర్ కనెక్టర్. ఓకే, ప్రతి దాంట్లో ఫీచర్స్లో అన్నిట్లో దే విల్ బి వెరీ వెరీ అహెడ్. అందుకని ఆబ్వియస్లీ ఏ టూల్ అయితే డైనమిక్గా మార్కెట్కి చేంజెస్కి అనుగుణంగా అడాప్టబుల్గా ఉంటుందో ఆ పర్టికులర్ టూల్ ఎప్పుడు మార్కెట్లో రిలవెంట్గా ఉండి ఇట్ విల్ బి అహెడ్ ఆఫ్ ద కాంపిటీషన్. ఎగ్జాక్ట్లీ. ఓకే, టిప్కో ఎందుకు డౌన్ అయింది? యాక్చువల్గా ఫస్ట్ ఇంటిగ్రేషన్ టూల్లో ఏది ఫేమస్? టిప్కోనే. టిప్కో ఎందుకు ఫేమస్ అయింది? బాగా అన్ని సర్వీసెస్, సపోర్ట్ అన్ని బాగా ఇచ్చేది. ఆ తర్వాత టిప్కోని బీట్ చేసేంత కెపాసిటీ మ్యూల్సాఫ్ట్కి ఎందుకు వచ్చింది? బికాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ దే ప్రొవైడెడ్. అండ్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వీళ్ళు ఏం చేశారంటే క్లౌడ్ సర్వీసెస్కి మూవ్ చేయగలిగారు. టిప్కో వాళ్ళు అదేముందిలే అని చెప్పి నోకియా వాళ్ళలాగా గమ్ముగా మనల్ని ఎవరు బీట్ చేయలేరులే అన్నంత స్లోగా ఉన్నారు. ఆటోమేటికల్లీ మ్యూల్సాఫ్ట్ హెస్ ప్రొవైడెడ్ దట్. అండ్ తర్వాత భూమి ఇవన్నీ కూడా వచ్చాయి. వీళ్ళు ఇప్పుడు టిప్కో వాళ్ళు కూడా క్లౌడ్ రిలేటెడ్ ఇస్తున్నారు కానీ బట్ వాట్ హ్యాపెండ్, కాంపిటీషన్లో బ్యాక్ వెళ్ళిపోయారు బేసికల్లీ. ఓకే, నెక్స్ట్, మ్యూల్సాఫ్ట్ టూల్ తోటి ఏం చేస్తాం? బేసికల్గా ఫైనల్గా మనం ఏం చేసినా రెండు చేస్తాం. ఒకటి ఏపీఐస్ బిల్డ్ చేస్తాం. అసలు ఏపీఐ అంటే ఏంటి ఇవన్నీ కూడా మళ్ళీ చూద్దాం, నో ప్రాబ్లం. అంటే బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి. తర్వాత ఇంటిగ్రేషన్స్, ఈ రెండే మనం డెవలప్ చేసేది యాజ్ ఎ డెవలపర్. ఓకే, ఈ రెండు చేసేటప్పుడు ఈ ఏపీఐస్ కానీ ఇంటిగ్రేషన్స్ కానీ ఫుల్ ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. అంటే ఈ ఏపీఐ డెవలప్ చేసేటప్పుడు చాలా ఫేజెస్ ఉంటాయి, ఒక 5 to 6 ఫేజెస్. ఈ 5 to 6 ఫేజెస్కి కావాల్సిన ఫెసిలిటేషన్ అంతా కూడా మ్యూల్సాఫ్ట్ చాలా స్ట్రాంగ్గా చేసి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ చేయాలంటే దానికి కొన్ని టూల్ సెట్స్ కావాలి, దానికి ఇచ్చి ఉంటుంది. ఆ తర్వాత డెవలప్ చేయాలి, దానికి కావాలి, అది చేస్తుంది. తర్వాత సెక్యూర్ చేయాలి, మానిటర్ చేయాలి, ఇలాగా మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ స్టెప్స్ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా లైట్గా కాకుండా మంచి ఫీచర్స్ తోటి మంచి స్ట్రాంగ్గా ఇచ్చి ఉంటుంది అనమాట. దాన్నే ఫుల్ ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటాను. డిజైన్, ఇంప్లిమెంట్, సెక్యూర్, డిప్లాయ్, మానిటర్, ఇవన్నీ ఏంటనేది ఫర్దర్గా డిస్కస్ చేస్తాం. అంటే టెక్నికల్లీ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ప్రొవైడింగ్ దట్ సర్వీసెస్ అని చెప్తున్నా. అదర్ కంపెనీస్ చేయవా అంటే చేస్తాయి, బట్ నాట్ టు ద క్యాపబిలిటీ ఆర్ ద ఎఫిషియన్సీ ఆఫ్ మ్యూల్సాఫ్ట్. ఎగ్జాక్ట్లీ. అందుకని కూడా మ్యూల్సాఫ్ట్ నేర్చుకుంటే మనకి విల్ హ్యావ్ ఏ గుడ్ ఫ్యూచర్ బేసిక్. ఆ తర్వాత రీజనబుల్ ప్రైసింగ్ ఫర్ కంపెనీస్. యాక్చువల్గా కూడా అంటే రీజనబుల్ ప్రైసింగ్ అంటే ఇంటిగ్రేషన్ టూల్స్ అనేవే కాస్ట్లీ. అది టిప్కో అవ్వచ్చు, మ్యూల్సాఫ్ట్ అవ్వచ్చు, భూమి అవ్వచ్చు, ఇవన్నీ కూడా అన్ని కాస్ట్లీ టూల్సే. అంటే ఉన్న వాటిలోకి అంటే ఓవరాల్గా ఒక 5 to 10 years టర్మ్ తీసుకుంటే ఇట్ విల్ బి రీజనబుల్. ఎగ్జాక్ట్లీ. అందుకని కూడా కంపెనీస్ ఆర్ ప్రిఫరింగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి క్లౌడ్ సొల్యూషన్ ఉంది, ఆన్ ప్రెమిసెస్ సొల్యూషన్ ఉంది, అండ్ హైబ్రిడ్ సొల్యూషన్. కొంచెం కాంబినేషన్ కావాలన్నా కూడా ఉంది. క్లౌడ్ అంటే ఏంటి, ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉందండి. ఈ బ్యాంక్కి వాళ్ళు తీసుకెళ్లి క్లౌడ్లో పెడితే మళ్ళీ వాళ్ళ డేటా అంతా సెక్యూరిటీ ఉండదని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతుంటారు. లేకపోతే రూల్స్ రెగ్యులేషన్స్, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి సెంట్రల్ బ్యాంక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు క్లౌడ్లో పెట్టకూడదని చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఓన్ ప్రెమిసెస్లో వాళ్ళ డేటా సెంటర్స్ ఉంటాయి, దాంట్లో సర్వర్స్ ఉంటాయి అనమాట. ఆ సర్వర్స్లోనే పెట్టుకొని చేసుకోవాలన్నా కూడా మ్యూల్సాఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, తర్వాత లేదు మీకు ఆ ఫెసిలిటీ లేదు, మా క్లౌడ్లోనే మొత్తం చేసుకోండి అనే ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అందుకని రెండు సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ కెన్ హ్యావ్ మోర్ కస్టమర్స్ ఈజ్ ఈక్వల్ టు మోర్ బిజినెస్ ఈజ్ ఈక్వల్ టు మోర్ జాబ్స్, ఆర్ మోర్ జాబ్స్ ఉంటే మనకి ఈజీ ఫర్ క్రాకింగ్ ద జాబ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ లెర్న్ ఫాస్టర్ అండ్ ఈజియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టూల్లో వర్క్ చేస్తున్నారు, లేకపోతే జావాలో వర్క్ చేస్తున్నారు. జావాలో హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ దాన్ని మళ్ళీ క్రాక్ చేయాలంటే కూడా జాబ్ యూ హ్యావ్ టు
లెర్న్ వెరీ వ్యాస్ట్ టాపిక్స్ ఎగ్జాక్ట్లీ నేర్చుకొని మళ్ళీ ఆ కాంపిటీషన్లో మీరు వన్ జాబ్కి హండ్రెడ్స్ ఆఫ్ డెవలపర్స్ అప్లై చేస్తారు, ఆటోమేటిక్లీ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు క్రాక్ ద జాబ్. ఎగ్జాక్ట్ అదే ఇలాగా ఈజీ టూల్స్ లేకపోతే ఫాస్ట్గా ఉండే టూల్స్ నేర్చుకుంటే ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే బేసికల్గా కూడా యూ కెన్ కాంపిటీషన్ కొంచెం ఇనిషియల్ డేస్లో కానీ తర్వాత ఒకవేళ ఇంక్రీజ్ అయినా కానీ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. నెంబర్ ఆఫ్ పీపుల్ ఫర్ వన్ జాబ్ విల్ బి లెస్సర్, ఆబ్వియస్లీ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అండ్ ఈ టూల్స్కి ఏంటంటే శాలరీస్ కూడా బాగా ఇస్తారు యాక్చువల్లీ. ఓకే, అందువల్ల ఈ లెర్న్ ఫాస్టర్ అండ్ ఈజియర్. ఎందుకని ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ టూలు. ఏం చేస్తాం మనం మ్యాక్సిమం ఎక్కువ డ్రాగ్ అండ్ డ్రాప్ కాన్ఫిగరేషన్ అంటే ఈ కనెక్టర్కి ఈ హోస్ట్ ఇస్తే పోర్ట్ ఇస్తే ఇవన్నీ డీటెయిల్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తే కనెక్ట్ అయిపోతాం. అది కాన్ఫిగరేషన్ బేసికల్గా. డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే పక్కన మనకు ఇప్పుడు ఎస్ఐపి కనెక్టర్ కావాలి, ఎస్ఐపి కనెక్టర్ డ్రాగ్ డ్రాప్ చేస్తాం యాక్చువల్గా కూడా అలా కాన్ఫిగర్. తర్వాత చిన్న చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్. ఇవి నేర్చుకుంటే ఇవి చేస్తే అందుకనే ఏం చెప్తున్నాను ఫాస్టర్ అండ్ ఈజియర్ అని చెప్తున్నాను. అంటే స్మాల్ టూల్ యాక్చువల్గా కూడా MuleSoft అనేది ఒక స్మాల్ టు మీడియం టూల్ కాబట్టి మనం ఫాస్ట్గా కూడా నేర్చుకోవచ్చు. ఈజీ అని ఎందుకన్నాను డ్రాగ్ అండ్ డ్రాప్ కాన్ఫిగర్ ట్రాన్స్ఫర్మేషన్స్ కాబట్టి చేసుకోవచ్చు. జాబ్స్ ఆర్ గ్రేట్ ఇన్ డిమాండ్ ఎందుకు చెప్తున్నాను బేసికలీ ఉన్న ఇంటిగ్రేషన్ టూల్స్లో దిస్ ఇస్ ద టాప్ టూల్. ఆబ్వియస్లీ యూల్ హ్యావ్ మోర్ జాబ్స్ వన్ కంపేర్ టు ద అదర్ టూల్స్ ఎగ్జాక్ట్లీ. బట్ డోంట్ కంపేర్ లైక్ పైథాన్లో 10,000 జాబ్స్ ఉన్నాయని MuleSoftలో 10,000 జాబ్స్ ఉంటాయంటే అలా ఉండవు యాక్చువల్లీ. ఓకే, బికాస్ పైథాన్ జావా అవన్నీ హ్యూజ్ ఓషన్ ఎగ్జాక్ట్లీ. ఓకే, టూల్స్లో కంపేర్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టిప్కోతో కంపేర్ చేయండి, లేదా భూమితో కంపేర్ చేయండి, లేకపోతే అపాచీ క్యామెల్తో చేయండి, వెబ్ మెథడ్స్ చేయండి, స్నాప్ లాజిక్ చేయండి, ఓకే వర్కెటో చేయండి. వీటన్నిటితో పోల్చుకుంటే ఆబ్వియస్లీ MuleSoft జాబ్స్ అండ్ మోర్ ఇన్ నెంబర్. ఓకే ఫైన్. అండ్ శాలరీస్ ఆర్ హయ్యర్. ఆబ్వియస్లీ లేటెస్ట్ టూల్స్లో అంతా కూడా మనకి మార్కెట్లో నెంబర్ ఆఫ్ డెవలపర్స్ తక్కువ ఉంటారు కాబట్టి శాలరీస్ కూడా ఎక్కువ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది, అందుకని నేర్చుకోవాలి. దీస్ ఆర్ ఆల్ ద పాయింటర్స్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ వై వీ షుడ్ లర్న్ MuleSoft. ఇస్ దట్ క్లియర్ అండి అందరికీ? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఐ హోప్ యూ గాట్ ద కాన్ఫిడెన్స్ దాట్ ఓకే MuleSoft ఎందుకు నేర్చుకోవాలి అని చెప్పి టెక్నికల్గా రీజన్స్ చూసాం, ప్లస్ జనరిక్ రీజన్స్ కూడా చూసాం. ఓకే ఫైన్. అండ్ ఇప్పుడు దాకా నా పేరు చెప్పలేదు కానీ నా పేరు మహేష్ రెడ్డి. ఓకే, అండ్ ఐ హ్యావ్ టోటల్ ఆఫ్ ఆల్మోస్ట్ లైక్ 8 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. ఇప్పుడు దాకా ఇది 200 అది పాతది కానీ ఇంకా ఎక్కువ స్టూడెంట్స్ని ట్రైన్ చేసి ఉంటాను. తర్వాత ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ద ప్యానల్. ఏ కంపెనీలోకి వెళ్ళినా ఆ కంపెనీలో ఎప్పుడు ప్యానల్లో ఉంటాను, ఇంటర్వ్యూ ప్యానల్లో. ఎందుకు ఉంటానంటే రీజన్ ఏంటి అంటే ఏం క్వశ్చన్స్ అడుగుతున్నాం బేసికల్గా ఇండస్ట్రీకి. నెక్స్ట్ ఇండస్ట్రీలో ఇప్పుడు మనం వాళ్ళని సెలెక్ట్ చేసేటప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాం, ఏం అడుగుతున్నాం, నా ఫ్రెండ్స్ ఏం అడుగుతున్నారు, నా కొలీగ్స్ ఏం అడుగుతున్నారు, ఇలాంటివన్నీ ఈజీగా మనకి నాలెడ్జ్ వచ్చేదానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది కాబట్టి. అండ్ దాట్ నాలెడ్జ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ టు డెలివర్ ఇన్ ద కోర్సెస్. ఇప్పుడు మనం ఈ ట్రైనింగ్లో డెలివర్ చేసేదానికి హెల్ప్ అవుద్ది కాబట్టి ఆల్మోస్ట్ ఎనీ కంపెనీ ఐఎమ్ వర్కింగ్ ఐ విల్ బీ ఇన్ ద ప్యానల్. ఇప్పటి వరకు అయితే నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 300 టచ్ చేసి ఉంటాను యాక్చువల్గా కూడా. 200+ క్యాండిడేట్స్ అని రాశాను కానీ 300 టచ్ చేసి ఉంటాను, అంతమందిని ఇంటర్వ్యూ చేస్తుంటాను యాక్చువల్లీ. ఓకే ఫైన్. అండ్ మనకి MuleSoftలో మీటప్ గ్రూప్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హైదరాబాద్కి ఒక మీటప్ గ్రూపు, లేకపోతే పూణేకి ఒక మీటప్ గ్రూపు, బెంగళూరుకి ఒక మీటప్ గ్రూప్, ఇట్లా మీటప్ గ్రూప్స్ ఉంటాయి. అంటే అఫీషియల్గా MuleSoft వాడు గ్రూప్స్ ఇస్తాడు టు ఎంకరేజ్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ఆర్ అండ్ లెర్నింగ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఒక టాపిక్ ఏదో తీసుకుని అక్కడ స్పీక్ చేయొచ్చు మనం. అలాగా ఆ మీటప్ గ్రూప్స్లో కూడా అఫీషియల్గా ఐ విల్ బీ ఏ స్పీకర్. ఓకే, అలాగా ఐ విల్ బీ డెలివరింగ్ ఏదో ఒక టాపిక్ పిక్ చేసుకుని డెలివరీ ఇస్తూ ఉంటాను అనమాట. అక్కడ ట్రైనింగ్ కానీ అట్లాగే డెలివరీ ఇస్తూ ఉంటాను. ఓకే, దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్ విచ్ ఐ విల్ బీ డూయింగ్ కాన్స్టెంట్లీ. అండ్ దెన్ ఐ హ్యావ్ క్లియర్ మై MCD Level 1, MCD Level 2 అండ్ MCA సర్టిఫికేషన్స్. అంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా మనకి ఒక టెక్నాలజీ కానీ టూల్ నేర్చుకునేటప్పుడు సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా, ఏది నేర్చుకోవాలన్నా కూడా. దాంట్లో మనకి MuleSoftలో అయితే జనరల్గా కూడా నేను ఈ పాయింట్ ఇంకా చెప్తాను మీకు. కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి, కొన్ని సర్టిఫికేషన్స్లో చేశాను. ఇది డిఫికల్ట్, ఇది డిఫికల్ట్, ఈ రెండు కూడా క్లియర్ చేశాను యాక్చువల్లీ. దిస్ ఇస్ ద ఎంట్రీ లెవెల్ 1. ఓకే, ఈ ఆల్రెడీ ఐఎమ్ సర్టిఫైడ్ MuleSoft డెవలపర్ అండ్ ఈవెన్ ఇదేమో ఆర్కిటెక్ట్ యాక్చువల్గా కూడా సర్టిఫికేషన్, ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్. ఓకే, ఈ రెండు డెవలపర్స్. ఓకే, ఈ 3 కూడా సర్టిఫికేషన్స్ క్లియర్ చేశాను. సో ఐ హోప్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్
టీచింగ్ యూ పీపుల్ ఎగ్జాక్ట్లీ లైక్ ఐ హ్యావ్ దట్ క్యాపబిలిటీ అని అనుకుంటున్నా ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అబౌట్ మీ? తర్వాత ట్రైనింగ్ అప్రోచ్. ఓకే, అసలు అంటే మనం ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ అండ్ వైట్ బోర్డ్ ఇదే రెగ్యులర్గా వాడతాం. ఒక టాపిక్ వచ్చిందంటే అక్కడ ఫస్ట్ వైట్ బోర్డ్ యూటిలైజ్ చేసుకుని పీపీటీ యూటిలైజ్ చేసుకుని చేస్తాం. ఓకే, అండ్ మన ట్రైనింగ్ అప్రోచ్ ఏంటంటే ఎల్పిపి మోడల్ ఫాలో అవ్వాలి. ఓకే, ఎల్పిపి అంటే ఏంటి? లెర్న్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ఎల్ స్టాండ్స్ ఫర్ లెర్న్, ప్రాక్టీస్, పి స్టాండ్స్ ఫర్ ప్రాక్టీస్, అనదర్ పి స్టాండ్స్ ఫర్ ప్రాక్టీస్ బేసికల్ కూడా. ఈ ఎల్ అంటే ఏంది? ఎల్ లెర్న్ ఫ్రమ్ ద రైట్ ట్రైనర్. ఓకే, మార్కెట్లో చాలా మంది చెప్తున్నారు కదా మీరే రైట్ ట్రైనర్ ఎందుకని అనుకోవాలంటే, ఆబ్వియస్లీ ఐ హ్యావ్ ద ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, ఐఎమ్ ఇన్ ద ప్యానల్, ఐ స్పీక్ ఇన్ ద MuleSoft అఫీషియల్ గ్రూప్స్ యాక్చువల్లీ. ఓకే, hope I have the capability and right caliber to deliver. And one more thing, అందరూ 40 to 45 hours చెప్తారు MuleSoft. నేను ఆల్మోస్ట్ లైక్ 85 to 90 hours చెప్తాను. ఎందుకు చెప్తానంటే మార్కెట్లో డెప్త్ పెరిగింది. ఎగ్జాక్ట్లీ లైక్ ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఎ క్యాండిడేట్ MuleSoft డెవలపర్ ఒక 2-3 years ముందుకి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. అదే 40-45 hours మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా యుల్ నాట్ బి ఏబుల్ టు క్రాక్ ద జాబ్ ఫర్ షూర్ 100%. దాంట్లో ఖచ్చితంగా చేయలేరు. అంత డెప్త్ కావాలంటే మనలాగా ఒక 85 to 90 hours అంత కంటెంట్ నేర్చుకొని దాని ఆ డెప్త్లోకి వెళ్ళి మీరు నేర్చుకుంటేనే యూ విల్ బి ఏబుల్ టు క్రాక్ ద జాబ్. ఆర్ ఇంటర్నల్గా మీరు జాబ్ క్రాక్ చేసి వెళ్ళిన తర్వాత మీరు సర్వైవ్ అవ్వాలన్నా కూడా ఆ మాత్రం నేర్చుకుని వెళ్ళాలి. ఓకే, మన ప్రోగ్రాము, మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2 డెలివర్ చేస్తుందండి. ఏంటది? యూ కెన్ క్రాక్ యువర్ ఓన్ జాబ్. నో నీడ్ టు డిపెండ్ ఆన్ అదర్ పీపుల్ ఫర్ ఇంటర్వ్యూ సపోర్ట్ కానీ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి దానికోసం అవసరమే లేదు బేసికల్గా. ఓకే, సెకండ్ థింగ్, నో సపోర్ట్ రిక్వైర్డ్. సర్టిఫికేషన్ కి హెల్ప్ ఏమైనా ఉంటుందా? ఏంటండి? అర్థం కాలేదు. సర్టిఫికేషన్ రిలేటెడ్ హెల్ప్ ఏమైనా ఉంటుందా? విల్ కమ్ టు దట్ పాయింట్స్. ఓకే, యూ కెన్ క్రాక్ యువర్ ఓన్ జాబ్ అంటే ఏంటి? ఇంటర్వ్యూ క్రాక్ చేసేంత కాన్ఫిడెన్స్ యాక్చువల్గా కూడా అదంతా కూడా మీకు వచ్చేస్తుంది. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది విల్ ట్రై టు డిస్కస్. ఓకే, సెకండ్ థింగ్, యూ కెన్ సర్వైవ్ ఇన్ ద జాబ్. లోపలికి వెళ్ళిన తర్వాత చాలామంది జాబ్ సపోర్ట్ పెట్టుకుంటారు, అది లేకుండా మీకై మీరు ఓన్గా జాబ్ చేసుకోవచ్చు. ఈ 2 ఐ కెన్ గ్యారంటీ యూ ఎగ్జాక్ట్లీ. అంటే మన 85 to 90 hours మీరు నేర్చుకుంటే, మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే, ఒకరి సపోర్ట్ లేకుండా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు, ఒకరి సపోర్ట్ లేకుండా మీ జాబ్ మీరు చేసుకోవచ్చు. అయితే అందుకనే లెర్న్ ఫ్రమ్ ద రైట్ ట్రైనర్. ఎవరు? ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. అండ్ ఎవరికైతే హ్యాండ్స్ ఆన్ ఉంటుందో, ఓన్లీ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ కాకుండా ఎవరికైతే హ్యాండ్స్ ఆన్ ఉంటుందో వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ ప్రాక్టీస్ ఎవరు చేయాలి? మీరే. మళ్ళీ ప్రాక్టీస్ ఎవరు చేయాలి? మీరే. ఫస్ట్ ప్రాక్టీస్ ఎందుకు, సెకండ్ ప్రాక్టీస్ ఎందుకు? ఫస్ట్ ప్రాక్టీస్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, సెకండ్ ప్రాక్టీస్ ఈస్ ఫర్ హ్యాండ్స్ ఆన్ ఎగ్జాక్ట్లీ టు డూ ద సేమ్ థింగ్ ఇన్ ఎ ఫాస్టర్ మేనర్ అండ్ అబ్జర్వ్ మోర్. 2 times ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ రిజిస్టర్ యువర్ మైండ్ ఎగ్జాక్ట్లీ. అందుకనే ఎఫర్ట్స్ ఎక్కువ ఎవరు ఉండాలి? మీవే. నా సైడ్ నుంచి నేను ఒక 35% ఎఫర్ట్ పెట్టేస్తే నేను రెడీగా ఉన్నా, నేను పెట్టేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. బట్ యూ పీపుల్ హ్యావ్ టు డెలివర్ 66% మీ సైడ్ నుంచి చేస్తేనే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. వితౌట్ ప్రాక్టీస్ నోబడి కెన్ గెట్ ద జాబ్ ఆర్ సర్వైవ్ ఇన్ ద జాబ్ ఫర్ షూర్. మ్యాథ్స్ చిన్నపిల్లలు ఎలాగైతే క్లాసుల్లో విని గమ్ముగా ఊరికి చూసి వెళ్ళి ఎగ్జామ్కి వెళ్తే ఎలాగైతే స్టెప్స్ రాయలేరో, ఓకే, సాఫ్ట్వేర్ టూల్ కూడా అంతే. మీరు గమ్ముగా విని క్లాసు ప్రాక్టీస్ చేయకుండా మళ్ళీ వింటే అర్థమైనట్టే ఉంటుంది. బట్ వెన్ యూ గో ఇన్ టు ద ఇంటర్వ్యూ ఆర్ వెన్ యూ గో ఇన్ టు ద జాబ్, యాక్చువల్ జాబ్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ దట్ ఎగ్జాక్ట్లీ ఫర్ షూర్. అందుకనే ఐఎమ్ స్ట్రెస్సింగ్, ఎవరికైతే అంత కమిట్మెంట్ ఉంది వాళ్ళే జాయిన్ అవ్వండి కోర్సు. హూ కెన్ ప్రాక్టీస్ అండ్ హూ కెన్ లెర్న్. ఓకే, అండ్ కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? 80+ hours ఉంటుంది. అండ్ డైలీ 1.5 hours మండే టు థర్స్డే సెషన్స్. ఫ్రైడే, సాటర్డే, సండే విల్ బి ఫర్ యూ పీపుల్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎగ్జాక్ట్లీ. అండ్ రికార్డింగ్స్ అయితే అన్ని ప్రొవైడ్ చేస్తాం. మనకు సెషన్ అయిపోగానే విత్ ఇన్ ఆఫ్టర్నూన్ కానీ లేకపోతే బై ఈవినింగ్ కానీ ఆ రికార్డింగ్ అప్లోడ్ అయిపోద్ది. యూ కెన్ గో త్రూ ద రికార్డింగ్ వన్స్ అగైన్ అండ్ ప్రాక్టీస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, దిస్ ఇస్ ద లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది సార్, లేదంటే ఇన్ని రోజులనే ఉంటుందా రికార్డింగ్? జనరల్లీ మినిమం అయితే 1 year ఉంటుందండి. ఓకే, అంటే తీసేయం కానీ మినిమం అయితే 1 year ఉంటుంది. అండ్ జనరల్లీ కూడా ఏమవుతుంది అంటే 1 year తర్వాత 2 years తర్వాత ఆబ్వియస్లీ దట్ పర్టికులర్ టూల్ విల్ బి ఇర్రిలవెంట్ ఆల్సో. టూల్ అంటే నా ఉద్దేశం వర్షన్స్ కానీ
ఇప్పుడు నేను 1 ఇయర్ ముందు చెప్పింది ఇప్పుడు చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. 1 ఇయర్ ముందు నేను 55 అవర్స్ చెప్పేవాడిని. ఇప్పుడు 85 అవర్స్ చెప్తున్నా. ఆ 1 ఇయర్ ముందుది మీకు యాక్సెస్ ఉన్నా గానీ ఆబ్వియస్‌లీ ఏమవుతది? దట్ విల్ నాట్ బి రిలవెంట్ రైట్? Yeah. ఓకే. It is బట్ in portal or it will be share link to mail. పోర్టల్ ఉంటది, లింక్స్ ఉంటాయండి. 2 విధాలుగా ఉంటది అప్రోచ్ ఎగ్జాక్ట్‌లీ. యాహ్! Okay, thank you. యాహ్! బిఫోర్ Real మూవింగ్ time ఎనీ projects. క్వెషన్స్ అండి ఇక్కడ? Yeah, I have one doubt. Real time projects practice చేస్తాను, hands on experience. అవునండి. ప్రతిదీ అలాగే డిస్కస్ చేస్తామండి. ఇప్పుడు Okay. ప్రతి కనెక్టర్ గాని, లేతే ప్రతి కాంపోనెంట్ గాని మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి గదా! ప్రతిదీ ఒక Hmm. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ పిక్ చేసుకొని, ఆ రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌కి అది ఎందుకు వాడుతున్నాం? అది కాకుండా ఇప్పుడు 2, 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2, 3 ఆప్షన్స్‌లో ఈ పర్టిక్యులర్ థింగ్ ఇది ఎందుకు వాడుతున్నాం? ఆ 2 ఎందుకు వాడట్లేదు? అవి కూడా విల్ ట్రై టు డిస్కస్ ఇన్ డెప్త్. Okay. యాహ్! సో What దట్ about MuleSoft certification? వస్తామండి. ఆ పార్ట్‌కి వద్దాం యాక్చువల్‌గా. ఓకే. అంటే సర్టిఫికేషన్ పార్ట్ అంటే మీకు అంటే ఏంటి డౌట్ ఏంటక్కడ? అంటే ఎలా ప్రొవైడ్ చేస్తారు MuleSoft certification? సర్టిఫికేషన్ మేము ప్రొవైడ్ చేయమండి యాక్చువల్‌గా కూడా అది మ్యూల్సాఫ్ట్ కంపెనీ ప్రొవైడ్ చేస్తది. మీరు రాయాలి అది ఎగ్జామ్. అదే. ఓకే. ఈ కోర్స్ మీరు కంప్లీట్ చేస్తే ఎంసీడీ లెవెల్ 1 100% మీరు క్లియర్ చేయొచ్చు. ఓకే. ఓకే. దానికి ఇంతకుముందు ఫ్రీగా ఇచ్చేవాడు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు మనం ఒక కోర్స్ కంప్లీట్ చేస్తే అక్కడ. ఇప్పుడు అది ఇవ్వట్లేదు. ఇప్పుడు యూ హావ్ టు పే $200 అక్కడ పే చేసి తీసుకోవాల్సొస్తుంది. ఓకే. పే చేసి దెన్ యూ హావ్ టు రైట్ ద ఎగ్జామ్. ఆన్‌లైన్ ఉంటది. ఆన్‌లైన్‌లో ప్రాక్టెడ్ ఎగ్జామ్ ఉంటది. అంటే ఒక మనం వీడియో ఆన్ చేసుంటే అక్కడి నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఎనీ Okay. మాల్ ప్రాక్టీస్ ఏదైనా జరిగినా కూడా దే విల్ క్యాన్సిల్ దట్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. యూ హావ్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ అండ్ క్రాక్ ద ఎగ్జామ్. అండ్ ఆబ్వియస్‌లీ మన కోర్స్ కంప్లీట్ చేస్తే యూ విల్ బి ఏబుల్ టు క్రాక్ ద ఎంసీడీ లెవెల్ 1 వెరీ ఈజీలీ. ఓకే. ఓకే. యాహ్! చాలా మంది అడుగుతుంటారు క్వెషన్స్. ఆ క్వెషన్స్ కామన్ క్వెషన్స్ అన్ని కూడా చేశాను. ఈ క్వెషన్స్‌లో మీ క్వెషన్ గాని లేకపోతే యూ ఆస్క్ మీ దట్ క్వెషన్ ఐ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ ఇట్. ఐ యామ్ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్. కెన్ ఐ లెర్న్ MuleSoft అండ్ గెట్ ఎ జాబ్? ఖచ్చితంగా మన కోర్స్ ఎలా డిజైన్ చేసి ఉంటామంటే ఒక స్టార్టింగ్ పర్సన్ అంటే ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ చూస్తే కొంతమంది ఇంటిగ్రేషన్ టూల్ నుంచి వచ్చారు. కొంతమంది వేరే టూల్స్ నుంచి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఈజీగా నేర్చుకొని చేయొచ్చు. అసలు కంప్లీట్‌గా మన ప్రోగ్రామ్ ఎలా ఉంటదంటే అసలు ఏమీ తెలియని నాన్ ఐటీ పర్సన్ వచ్చినా కూడా ఆ పర్సన్స్‌కి బేసిక్స్ నుంచి ఓకే. అన్ని డీటెయిల్‌గా డిస్కస్ చేస్తూ విల్ నావిగేట్ త్రూ ద ప్రోగ్రామ్. అందుకని ఆబ్వియస్‌లీ అవర్ ప్రోగ్రామ్ విల్ ఫెసిలిటేట్ నాన్ ఐటీ పర్సన్ అంటే ఇంకా ఐటీ పర్సన్ స్విచ్చింగ్ టెక్నాలజీ వెరీ ఈజీ ఫర్ దెమ్. ఓకే. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ నాన్ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నాను. MuleSoft నేర్చుకోవచ్చా? ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ 80% ఆఫ్ ద టైమ్ వాట్ ఈస్ ద జాబ్ ఎగ్జాక్ట్‌లీ? డ్రాగ్ అండ్ డ్రాప్, కాన్ఫిగర్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. ఇక్కడ కోడింగ్ వస్తది. ఎక్కడ? ట్రాన్స్‌ఫర్మేషన్స్. ఇక్కడ డేటా వీవ్ వాడతాం. ఈ డేటా వీవ్ అంటే ఏంటి? మనకిప్పుడు జావా, డాట్ నెట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి. అలాగే ఇదిగో డేటా వీవ్ అనేది ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ సంబంధించిన లాంగ్వేజ్ ఆఫ్ MuleSoft ఎగ్జాక్ట్‌లీ. కానీ దీంట్లో కూడా ఇప్పుడు 20% ఆఫ్ ద టైమ్ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ వాడతాం గదా! దీంట్లో కూడా జావా, డాట్ నెట్, పైథాన్ ఉన్నంత డిఫికల్టీలో ఒక 10% కూడా ఉండదు ఇది ఎగ్జాక్ట్‌లీ డిఫికల్టీ. ఎందుకనంటే అన్ని రెడీమేడ్ ఫంక్షన్స్ పెట్టేసుంటాడు. మనం ఆ రెడీమేడ్ ఫంక్షన్స్‌ని యాక్చువల్‌గా ఎలా వాడాలి? ఏం చేయాలి? అనేది మనకు తెలిస్తే ఇది కూడా చాలా ఈజీ. అంటే జావా వాటితో పోల్చుకుంటే 10% డిఫికల్ట్ అంటే ఇంక అర్థం చేసుకున్నారు. అవి చాలా డిఫికల్ట్ కాబట్టి ఆబ్వియస్‌లీ దాంట్లో చాలా తక్కువ ఇది. ఇది నేను స్క్రాచ్ నుంచి ఓకే. అండ్ మీరు ఈజీగా ఒక మీడియం లెవెల్ ఎక్స్‌పర్ట్ లాగా రెడీ చేసే బాధ్యత నాది. ఓకే. ఐ విల్ టేక్ అరౌండ్ 6-7 అవర్స్. ఓకే. 6-7 అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ డేటా వీవ్ సెపరేట్. అప్పుడు ఆటోమేటికల్లీ యూ విల్ బి ఏబుల్ టు డెలివర్ గుడ్ లెవెల్ డేటా వీవ్ కోడ్ ఎగ్జాక్ట్‌లీ. ఓకే. అంటే 80% ఆఫ్ ద టైమ్ ఇది చేస్తాం. ఆ 20% ఇది. ఆ 20%కి మనం స్ట్రాంగ్‌గా రెడీ అవుతున్నాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఆ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్‌ని మనం ఎప్పుడు ఎక్కడ వాడాలి? ఎలా వాడాలి? అని తెలిస్తే చాలు మనకి. అందుకని నాన్ కోడింగ్ వాళ్ళొచ్చినా, లేతే కోడింగ్ మీద భయం ఉన్నోళ్ళొచ్చినా కూడా ఇట్ విల్ బి వెరీ ఈజీ. అందుకని MuleSoftని లో కోడింగ్ టూల్ అంటాం బేసికల్‌గా కూడా. లో కోడింగ్ టూల్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే. కెరీర్ గ్యాప్ ఉంది. అండ్
జాబ్ తీసుకొని వచ్చి నేర్చుకొని జాబ్ కొట్టచ్చా అంటే ఖచ్చితంగా అంటే చాలా మంది మన స్టూడెంట్స్ కూడా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు నేర్చుకొని దే హ్యావ్ క్లియర్ ద జాబ్. ఓకే, దే హ్యావ్ గాట్ ద జాబ్ ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకొక డౌట్ ఎక్కువగా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఖచ్చితంగా నేను మ్యూల్సాఫ్ట్ నేర్చుకోవాలంటే నాకు పైథాన్ కాదు కానీ జావా నేర్చుకోవాలని చాలా మందికి డౌట్ ఉంటుందండి యాక్చువల్గా. ఎందుకంటే మ్యూల్సాఫ్ట్ ఈస్ బిల్ట్ ఆన్ జావా బేసికల్గా చెప్పాలంటే. ఖచ్చితంగా నాకు కూడా రాదండి జావా. ఓకే, అందువల్ల అవసరం లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాను. జావా వచ్చుంటే ఏమైనా అడ్వాంటేజా? వచ్చుంటే వాళ్ళు ఎక్కువ శాలరీ డిమాండ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఎంత శాలరీ వస్తుంది మ్యూల్సాఫ్ట్ ఒక డెవలపర్కి జనరల్లీ? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 years పర్సన్ ఉన్నాడు అనుకోండి. ఈ 3 years పర్సన్కి 9 LPA 15 LPA ఈ మధ్యలో రావచ్చు ప్యాకేజ్. ఓకే, ఒక 10 years ఎక్స్పీరియన్స్ అనుకోండి 30 LPA అండ్ 50 LPA ఆ మధ్యలో రావచ్చు. ఓకే, అంటే 10 years ఎక్స్పీరియన్స్ మ్యూల్సాఫ్ట్ మీద ఉంటుందా అంటే కాదు, మ్యూల్సాఫ్ట్ మీద ఉండదు. ఒక 3 years ఆర్ 4 years ఆర్ 4.5 years మ్యూల్సాఫ్ట్ మీద పెట్టుకుని కొరవది వేరే టెక్నాలజీ పెట్టుకుంటాం బేసికలీ. ఓకే, ఈవెన్ నేను కూడా మెయిన్ ఫ్రేమ్స్ నుంచి మ్యూల్సాఫ్ట్కి వచ్చా. ఓకే, మెయిన్ ఫ్రేమ్స్ నుంచి మ్యూల్సాఫ్ట్కి వచ్చా అంటే ఆబ్వియస్లీ దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు నేను నా ప్రొఫైల్లో నేను పెట్టిన మొత్తం టోటల్ మ్యూల్సాఫ్ట్ ఎక్స్పీరియన్సే పెట్టాను. ఓకే, ఐ విల్ కీప్ మై మెయిన్ ఫ్రేమ్స్ ఎక్స్పీరియన్స్ అండ్ మ్యూల్సాఫ్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, అంటే ఇప్పుడు ఒక 8 years పర్సన్ ఉన్నాడు. 8 years పర్సన్ ఎంత తీసుకుంటాడు యాక్చువల్గా కూడా ప్యాకేజ్? అంటే ఇయర్ ఇంటూ 3 అండి, 8 into 3 per annum అంటే 24. మ్యాక్సిమము 8 into 5 40 అంటే 24 LPA అండ్ 40 LPA మధ్యలో ఉంటుంది ప్యాకేజెస్. ఈ మాత్రం లేకపోతే వీఆర్ నాట్ డూయింగ్ జస్టిస్ ఫర్ అవర్ కెరీర్ అని దాని అర్థం. ఓకే, చాలా మంది ఇంకా అంటే 24 నాకు తెలిసిన వాళ్ళు కూడా 8 years వాళ్ళు లేకపోతే 5 years వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు 5 years వాళ్ళు 5 3s 15 5 5s 25 15 to 25 మధ్యలో ఉండాలి. ఇంకా 10 lakhs చేసేవాళ్ళు 9 lakhs చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఎగ్జాక్ట్లీ. బట్ దిస్ ఈస్ ద రేంజ్ యూ హ్యావ్ టు బీ ఇన్ ఎగ్జాక్ట్లీ. అయితే ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే ఇప్పుడు జావా వచ్చనుకోండి ఇంకొంచెం ఎక్స్ట్రా అడగచ్చు అని చెప్తున్నా. ఇది నేను చెప్పింది మ్యూల్సాఫ్ట్ వాళ్ళకి. ఓన్లీ ప్యూర్లీ మ్యూల్సాఫ్ట్ వస్తే ఈ మాత్రం క్రాక్ చేయొచ్చు. నాకు కూడా జావా రాదు, నేను నేర్చుకోలేదు. ఆబ్వియస్లీ ఐఎమ్ సర్వైవింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎగ్జాక్ట్. వస్తే బెటర్, మహేష్ గారు, యా మీరు జావా రావాలి అనేది ఓన్లీ ఫండమెంటల్సా లేకపోతే ఫ్రేమ్వర్క్స్ అసలు అవన్నీ వద్దండి, నాకు ఉంటాయి అసలు కదా? ఫండమెంటల్స్ కూడా రాదు నాకు. మీరు అనేది అది ఎక్స్పీరియన్స్ పెడితే ఇంకా బెటర్ అన్నారు కదా. జావా ఫండమెంటల్స్ వచ్చి మనకి మ్యూల్సాఫ్ట్కి ఎలా హెల్ప్ అది యూజ్ చేసుకోవాలో ఆ విధంగా యూజ్ అయితే చాలు యాక్చువల్లీ. అంటే నా ఉద్దేశం ఏంటి, ఇప్పుడు కస్టమ్ ఇందాక ఎవరు అడిగారు కదా కస్టమ్ కనెక్టర్ డెవలప్ చేయాలి, అక్కడ మనకి జావా అవసరం బేసికల్గా. ఓకే, లేదు మ్యూల్సాఫ్ట్ తోటే ఏదైనా ఒక పర్టికులర్ యాక్టివిటీ చేయలేకపోతున్నాము, అప్పుడు జావా కోడ్ రాసి ఆ జావా కోడ్ని మ్యూల్సాఫ్ట్లో ఎలా కాల్ చేయాలి ఓకే ఆ లెవెల్లో వస్తే చాలు. అంటే యాక్చువల్ జావా డెవలపర్కి ఉన్నంత రేంజ్ అవసరం లేదు హానెస్ట్లీ. వాళ్ళలో ఒక 50 to 60% వచ్చినా చాలు. ఓకే ఓకే, యా. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? అంటే వితౌట్ మచ్ కోడింగ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ క్రాక్ గుడ్ హై పేయింగ్ జాబ్స్ ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే హియర్. వాట్ ఆర్ ద ప్రీరిక్విజిట్స్ టు లెర్న్ మ్యూల్సాఫ్ట్? మ్యూల్సాఫ్ట్ కావాల్సిన ప్రీరిక్విజిట్స్ అన్ని నేను చెప్పేస్తాను. అందువల్ల మీరు మళ్ళీ నేర్చుకొని మళ్ళీ రావాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేసన్ అని, ఏపీఐ అని, రెస్ట్ ఏపీఐ అని, సోప్ ఏపీఐ అని ఇట్లాంటివి చాలా అవసరం అవుతుంది. అవన్నీ నేను బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను కాబట్టి మీరు ప్రీరిక్విజిట్స్ అవన్నీ నేర్చుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. దట్ విల్ బి పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో యూ కమ్ విత్ జీరో నాలెడ్జ్ టు లెర్న్ మ్యూల్సాఫ్ట్. ఆబ్వియస్లీ ఐ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దట్, నథింగ్ టు బి వరీడ్. సరే, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద డిఫరెంట్ రోల్స్ అవైలబుల్ విత్ ఇన్ ద మ్యూల్సాఫ్ట్ ఎకోసిస్టమ్. ఇది చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది. ఏమండి అడ్మిన్ లేకపోతే డెవలపరా ఏంటి అని 3 roles ఉంటాయండి. మ్యూల్సాఫ్ట్ అడ్మిన్, ఓకే, మ్యూల్సాఫ్ట్ డెవలపర్, మ్యూల్సాఫ్ట్ ఆర్కిటెక్ట్. ఇది సీనియర్ రోల్ కాబట్టి దీన్ని తీసేయండి, అసలు ఇది మనకు సంబంధం లేదు. ఓకే, 10 years 12 years 13 years 15 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా చాలా మంది ఆర్కిటెక్ట్ రోల్కి వెళ్ళరు. అదే నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ బాగుండి మనకి బాగా టెక్నికల్గా డెప్త్ ఉండి అలాంటి వాళ్ళే ఈ రోల్స్కి వెళ్తారు. అందుకని
దీన్ని పక్కన పెట్టండి. అంటే ఇప్పుడు మనకు చాయిస్ ఏంటండి? అడ్మిన్, డెవలపర్. MuleSoft అడ్మిన్ జాబ్స్ ఉంటాయంటే ఖచ్చితంగా చాలా తక్కువ ఉంటాయి. వెరీ లెస్. అందుకని ఐ డోంట్ సజెస్ట్ దిస్. ఎందుకని తక్కువ? MuleSoft అడ్మిన్ చేసేది చాలా తక్కువ యాక్టివిటీస్. అందుకని మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తారంటే డెవాప్స్ ఎవరైతే చేస్తుంటారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఆర్గనైజేషన్కి డెవాప్స్ ఎక్స్పర్ట్ కావాల్సి వస్తుంది కదా, ఆ డెవాప్స్ వాళ్ళే MuleSoft అడ్మిన్ యాక్టివిటీస్ కూడా చేస్తారు. అందుకని సపరేట్గా MuleSoft అడ్మిన్ రోల్ ఉండదు. ఉన్నా చాలా తక్కువ ఉంటాయి జాబ్స్. ఓకే, అది ఏ టెక్నాలజీ అయినా అని మరీ MuleSoftలో అయితే ఇంకా చాలా తక్కువ ఉంటాయి. అందుకని ఐ డోంట్ సజెస్ట్ దిస్ ఎగ్జాక్ట్లీ MuleSoft అడ్మిన్. వాట్ ఈస్ ద లెఫ్ట్ అవుట్ వన్? MuleSoft డెవలపర్. MuleSoft డెవలపర్లో జూనియర్ డెవలపర్, నార్మల్ డెవలపర్, సీనియర్ డెవలపర్, ఇవన్నీ కూడా డెవలపర్ కిందకే వస్తుంది. అయితే మన కోర్స్ నేర్చుకుంటే నేను ఏ లెవెల్ డెవలపర్ లాగా బిహేవ్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా సీనియర్ డెవలపర్ లాగా బిహేవ్ చేయొచ్చు మీరు. యు గాట్ ఇట్ రైట్. ఓకే, మనకి జాబ్స్ కూడా ఉండేది ఎక్కువగా డెవలపర్కి. మన ప్రోగ్రామ్ కూడా ఫోకస్ ఆన్ డెవలప్మెంట్. అయితే ఇది కంప్లీట్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఐ విల్ గెట్ ఇట్ అంటే యూ విల్ బి యాక్టింగ్ లైక్ ఏ సీనియర్ డెవలపర్. అంత నాలెడ్జ్, అంత ఎక్స్పర్టైజ్ మీకు వస్తుంది. ఓకే, ఫైన్. దీస్ ఆర్ ద డిఫరెంట్ రోల్స్. ఎనీ క్వశ్చన్స్ హియర్? అడ్మిన్, డెవలపర్, ఆర్కిటెక్ట్. ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికన్నా? ఓకే, ఫైన్. యా, I hope no questions. How is the MuleSoft job market in India? Okay, as any other tool or any other technology, ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ ఈస్ లిటిల్ టైట్, యాక్చువల్లీ లిటిల్ హార్డ్. ఓకే, బికాస్ ఆఫ్ ద ఆన్గోయింగ్ రెసిషన్ అండ్ బికాస్ ఆఫ్ ద ఏఐ బాగా అగ్రెసివ్గా డెవలప్ అవుతా ఉంది కాబట్టి ఈ రెండు రీజన్స్ వల్ల మార్కెట్ ఈస్ వెరీ స్లో. బట్ ఇఫ్ యు ఆర్ రియల్లీ క్యాపబుల్ అండ్ ఇఫ్ యు ఆర్ రియల్లీ నాలెడ్జబుల్ యూ కెన్ క్రాక్ ద జాబ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో నేను కూడా జాబ్ మారాను. నాకు వచ్చిన 5 కాల్స్లో 4 క్రాక్ చేసుకోగలిగాను. ఓకే, విత్ ఇన్ 2-3 months ఎగ్జాక్ట్లీ. మన స్టూడెంట్స్ క్రాక్ చేస్తున్నారు. ఎవరు? రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి రెగ్యులర్గా నేను చెప్పినట్టు ఫాలో అయిన వాళ్ళు క్రాక్ చేస్తున్నారు. అలా కాకుండా లైట్గా ఊరికే నేర్చుకుని ఇలా చేసే వాళ్ళకి ఖచ్చితంగా రావట్లేదు జాబ్. అది ఏ టెక్నాలజీ అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నల్ స్విచ్ అయితే పర్లేదు, ఆల్రెడీ మీకు లోపల కంపెనీలో జాబ్ ఉంది, మీరు టిప్కో చేస్తున్నారు, మీ ప్రాజెక్ట్ టిప్కో నుంచి MuleSoft మైగ్రేట్ అవుతుంది అంటే మీరు గమ్ముగా నేర్చుకుని వెళ్ళిపోయినా అక్కడ ఆన్ జాబ్ నేర్చుకుంటారు, ఇక్కడ నేర్చుకుంటారు, ఆటోమేటికల్లీ దెర్ ఇస్ నో హికప్ ఫర్ యూ. ఎగ్జాక్ట్లీ. బట్ మీరు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారాలంటే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే డెప్త్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. అవన్నీ మనం డీటెయిల్గా నేను ఇస్తున్నాను కాబట్టి అవి మీరు కరెక్ట్గా ఫాలో అయితే ఆబ్వియస్లీ విల్ బి ఏబుల్ టు do that in the tough job market situation. Also there are a lot of students who are clearing it off. Exactly. Okay, last month kuda oka fresher జాబ్ కొట్టాడు, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ 10 years ఎక్స్పీరియన్స్ పర్సన్ 4.5 years MuleSoft ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నాడు. వరవది తన ఓన్ టెక్నాలజీ స్టాక్ Sir, I think we lost you. మీ వాయిస్ వినిపించట్లేదు.
హలో, ఫ్యాకల్టీ దగ్గర కరెంట్ పోయిందండి. ఒక 2 minutes లో మళ్ళీ లాగిన్ అవుతారు ఫ్యాకల్టీ. ఓకే, వెయిట్ చేయాలండి. సారీ. వెయిట్ చేయండి. ఒక 2 minutes లో ఓకే, చేయండి. థ్యాంక్ యూ. సారీ అండి, యాక్చువల్లీ నేటివ్ వచ్చినాను ఇక్కడ పవర్ పోయింది. ఆ పర్టికులర్ రూటర్ కి పవర్ లేదు. ఏబుల్ టు హియర్ మీ రైట్? అవునండి, ఇప్పుడు వినిపిస్తుంది. యా ఓకే. ఐ లాస్ట్ ది కనెక్షన్. సారీ ఫర్ దట్. able to see my screen? Yes, sir, able to. Okay. Yes. Recording is in progress. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? జాబ్ మార్కెట్ గురించి, మ్యూల్స్ ఆఫ్ జాబ్ మార్కెట్ గురించి చెప్తున్నాను కదా. దట్ ఈస్ మార్కెట్ టైట్ గా ఉన్న వీఆర్ ఏబుల్ టు క్రాక్ ద జాబ్స్ ఎగ్జాక్ట్లీ బికాస్ ఈ 80 to 90 hours ఆఫ్ ద ట్రైనింగ్ వల్లే జరుగుతుంది. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఒక 40 hours 45 hours నేర్చుకుంటే ఖచ్చితంగా క్రాక్ చేయలేకపోతున్నారు. అంటే దట్ ఈస్ నాట్ మై అబ్జర్వేషన్. వేరే దగ్గర కోర్స్ నేర్చుకొని చాలా మంది మన స్టూడెంట్స్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, దట్ ఈస్ ద రీజన్ మనకు అంత డెప్త్ అవసరం, అంత డ్యూరేషన్ అవసరం. ఏది మ్యూల్సాఫ్ట్ లాంటి చిన్న టూల్. అదే ఒకవేళ మీరు ఒక పెద్ద టూల్ డెవాప్స్ లేకపోతే సేల్స్ ఫోర్స్ లేకపోతే ఇలాంటి టూల్స్ నేర్చుకోవాలి, జావా నేర్చుకోవాలి, .NET నేర్చుకోవాలి, పైథాన్ నేర్చుకోవాలంటే అట్లీస్ట్ ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం ఏది నేర్చుకోవాలన్నా కానీ మీరు ఒక 8 to 12 months నేర్చుకుంది కుదరదు. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హౌ ఆర్ యూ లెర్నింగ్ అండ్ వేర్ ఆర్ యూ లెర్నింగ్ ఎగ్జాక్ట్లీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, శాలరీ రేంజ్ ఇప్పుడే చెప్పాను కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇయర్స్ ఎక్స్పీరియన్స్ 5 ఉంటే ఓకే, మినిమం వచ్చి 5 into 3 LPA 15 LPA lakhs per annum. 5 into 5 years into 5 LPA 25 LPA అంటే 15 lakhs to 25 lakhs రేంజ్ మధ్యలో తీసుకుంటారు అనమాట. మన స్టూడెంట్స్ 3 lakhs per annum తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే 3 lakhs per annum అంటే నా ఉద్దేశం 5 years వాళ్ళు 5 3 15 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 25 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది వాళ్ళ కరెంట్ శాలరీ ఎంత ఉంది, అంటే వాళ్ళు ఎలా డిమాండ్ చేస్తున్నారు, మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది. అంటే ఈ రేంజ్లో ఉండాలి గ్యారంటీగా, ఈ రేంజ్ కంటే తక్కువలో ఉండకూడదు. అది నా ఉద్దేశం. ఓకే, ఫైన్. what will be the future or how will be the future for MuleSoft technology? MuleSoft టెక్నాలజీకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనే దానికి ఎందుకు నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను, నేను ఇంకా MuleSoftలో ఎందుకు ఉన్నాను అంటే రీజన్ ఏంటంటే, MuleSoft వాళ్ళు ఎవ్రీ quarter or every half yearly they are releasing new changes on the product exactly, and they have started using AI also inside the product. ఓకే, బాగా ఎవాల్వ్ చేస్తూ ఉంటారు అనమాట. అందువల్ల మార్కెట్ చేంజెస్ ప్రకారంగా వాళ్ళు దే విల్ బి వెరీ అగ్రెసివ్ ఇన్ ఇన్కల్కేటింగ్ ద చేంజెస్ ఇన్సైడ్ ద టెక్నాలజీ ఆర్ టూల్. అందువల్ల ఏంటంటే దే విల్ బి ఆల్వేస్ రిలవెంట్ టు ద మార్కెట్. ఎంత ఫాస్ట్ పేస్కి వెళ్తుంటే అంత ఫాస్ట్ పేస్గా వీళ్ళు ఇమీడియట్గా వెళ్తారు. అందువల్ల ఖచ్చితంగా ఫ్యూచర్ కూడా MuleSoftకి అనదర్ 5 to 10 years ఐ డోంట్ సీ ఎనీ హికప్స్ ఎగ్జాక్ట్లీ. ఒకవేళ హికప్ వచ్చినా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం MuleSoft నేర్చుకునేటప్పుడు కూడా నేను ఎలా నేర్పిస్తాను అంటే, మీరు ఇంటిగ్రేషన్ డెవలపర్ లాగా రెడీ అయ్యేటట్టు నేర్పిస్తాను, MuleSoft డెవలపర్ లాగా కాదు. ఓకే, ఇంటిగ్రేషన్ డెవలపర్ అంటే ఏంటి అంటే ఆ కాన్సెప్ట్స్ రెస్ట్ APIs కానీ లేకపోతే ఇలాగ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఆ ఫండమెంటల్స్ కూడా మీకు ఉండే విధంగా నేర్పిస్తే, ఇప్పుడు MuleSoft కొట్టే టూల్ ఇంకో టూల్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మీరు అది నేర్చుకోవడం మీకు చాలా ఈజీగా ఉండే విధంగా నేర్పించుంటాను నేను. ఓకే, సో ఇట్ విల్ బి వెరీ ఈజియర్ ఫర్ యూ టు స్విచ్ ద అదర్ టూల్ ఆల్సో. ఇంటిగ్రేషన్ మార్కెట్ అయితే ఎక్కడికి వెళ్ళదు. ఓకే, బికాస్ huge enterprises require so many applications to run their business, and obviously to run their business they need more softwares or more applications or more tools. Obviously they should be integrated, and if they should be integrated they need an integration tool. ఇంటిగ్రేషన్ టూల్ ఏది అవ్వచ్చు, MuleSoft అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, టిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బేసికలీ ఇప్పుడు MuleSoft నేర్చుకుంటున్నారు, మార్కెట్ బాగుంది, రేపు ఒక 5-10 years తర్వాత మార్కెట్ ఇది వేరేది ఒకటి వచ్చింది, అప్పుడు అది మీరు స్విచ్ అవ్వడానికి కూడా నేర్చుకోవడానికి కూడా ఈజీ. యూ హ్యావ్ టు బి డైనమిక్ ఇన్ ఐటీ మార్కెట్ ఎగ్జాక్ట్లీ. నేను మెయిన్ ఫ్రెండ్స్ నుంచి MuleSoftకి ఎందుకు మారాను అసలు, కంప్లీట్లీ అసలు మెయిన్ ఫ్రెండ్స్కి వేరు, అసలు MuleSoft వేరు. అయినా కూడా నేను ఎందుకు మారాను, బికాస్ మెయిన్ ఫ్రెండ్స్ డజంట్ హ్యావ్ ద మార్కెట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు క్రాక్ ఎనీ జాబ్. ఐ లెర్న్ MuleSoft, and then I shifted, and for
past few years I'm in the same MuleSoft market. ఇప్పుడు రేపు MuleSoft కాకుండా ఇంకోటి వస్తే ఆబ్వియస్లీ ఐ ట్రై టు లెర్న్ దట్ అండ్ గో ఇన్ టు దట్ అనదర్ ఆఫ్టర్ 5 years or 10 years ఏదో జరిగితే బేసికలీ ఆర్ ఇంటిగ్రేషన్ మార్కెట్లోనే ఉంటాను. ఐ విల్ నాట్ గో అవుట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎగ్జాక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ అండ్ ఇంటిగ్రేషన్ జాబ్ మార్కెట్? ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది, బట్ స్టిల్ ఇంటిగ్రేషన్లో ఉన్న ఒక దాన్ని ఏమంటారు, వెరీ లాజికల్గా చెప్పాలంటే ఇంటిగ్రేషన్ ఈజ్ వెరీ వెరీ అన్టచబుల్ మార్కెట్. ఎవరు ఏఐ ఎందుకు? రీజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా ఉంది, జావా రెగ్యులర్ జావా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు మీరు, అది మీరు డైరెక్ట్గా అక్కడ ఇవ్వగానే ఆటోమేటికల్లీ ఇట్ విల్ గివ్ యూ ద ఎంటైర్ కోడ్ సీక్వెన్స్ అండ్ ఏఐలో ఇవ్వగానే చాట్ జీపీటీలోనో ఇంకో దాంట్లో ఇవ్వగానే జరుగుతుంది. బట్ ఇంటిగ్రేషన్ మార్కెట్ ఎలా అంటే జనరలీ ఇట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్కి ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్ వేరే సెట్ ఆఫ్ టూల్స్ వాడుద్ది, ఇంకొక ఆర్గనైజేషన్ వేరే సెట్ ఆఫ్ టూల్స్ వాడుద్ది. ఇట్లా డిఫరెంట్ టూల్స్ వాడేటప్పుడు వాళ్ళ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ టు రీప్లేస్ ఎంటైర్ థింగ్ విత్ ఏఐ. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అయితే ఎలా జరుగుతుంది? ఆల్రెడీ MuleSoftలో వాడు ఏఐ యూటిలైజ్ చేసి ఇప్పుడు గంటలో వర్క్ చేసేదాన్ని ఒక హాఫ్ అన్ అవర్లో ఎలా చేయాలని చెప్పి ఆల్రెడీ ఇన్కల్కేట్ చేస్తున్నారు. కాబట్టి మనం దాంతో టచ్లో ఉంటే ఆటోమేటికల్లీ యూ విల్ బీ విత్ ద ఫ్లో. ఓకే. అండ్ మేబీ జాబ్స్ తగ్గచ్చు, కానీ కంప్లీట్ రీప్లేస్మెంట్ అయితే జరగదు. తగ్గిన వేరే కొత్త జాబ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అంతకుముందు ఒక 10 hours చేసేది ఇప్పుడు మనం 7-8 hours చేస్తాం, లేదా ఒక 4-5 hours చేస్తాం అనమాట. సరే, దీనివల్ల వచ్చేది ఏంటి? కొత్త మార్కెట్ వస్తుంది. కొత్త మార్కెట్ వచ్చినప్పుడు మళ్ళీ కొత్త జాబ్స్ వస్తాయి. ఆటోమేటికల్లీ నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఇంటిగ్రేషన్ జాబ్ మార్కెట్ టెంపరీగా ఎఫెక్ట్ అయినా లాంగ్ టర్మ్లో యూ విల్ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేది నా అండర్స్టాండింగ్. అప్పుడు ఇంటిగ్రేషన్ మార్కెట్ బాగుందని అంటే ఇంటిగ్రేషన్లో లీడర్ ఎవరు? MuleSoft లీడర్, కాబట్టి ఆటోమేటికల్లీ దే విల్ బి డూయింగ్ గుడ్. ఓకే. సో మనం చాట్ జీపీటీ వాడడం అండ్ లేకపోతే జెమినీ వాడడం సార్ మీ వాయిస్ రావట్లేదు. I think we lost him again. He might be facing Yeah, some yeah. internet issues. Yes, sir. రూటర్ది బ్యాకప్ దగ్గర మార్చామన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఆ బ్యాకప్ ఆ పర్టికులర్ స్విచ్ దగ్గర బ్యాకప్ పవర్ సప్లై ఉండదు, అందుకని ప్రాబ్లం. ఓకే. ఏబుల్ టు హియర్ మీ? Yes, Yes. ma'am.
యా Yes, సారీ sir. మామూలుగా అయితే హైదరాబాద్లో అయితే యూ విల్ నాట్ హ్యావ్ దిస్ ఇష్యూ, ఎందుకంటే ఆల్రెడీ అన్నిటికీ బ్యాకప్ ఉంటుంది, మామూలుగా ప్రాబ్లం ఉండదు. దీనికి కూడా ఉండేది, బట్ ఎస్టర్డే ఏదో వాళ్ళ ప్లేస్మెంట్ రూట్ రిప్లేస్మెంట్ కరెక్ట్గా లేదని మార్చారనమాట. ఇప్పుడున్న ప్లగ్ పాయింట్ దగ్గర ఈ ఇన్వర్టర్ బ్యాకప్ లేదు. దట్స్ ద ప్రాబ్లం. ఓకే, అదర్వైజ్ దర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. ఓకే ఫైన్, యా వెరీ సారీ ఫర్ దట్. ఓకే, ఇది ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఇన్ ద జాబ్ మార్కెట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ తర్వాత కొంతమంది ఫ్రెషర్స్ వస్తుంటారు, నేర్చుకుంటే జాబ్ వస్తుంది అంటే ఫ్రెషర్స్కి కొంచెం టైం పట్టుద్దండి. ఓకే, అంటే జనరల్లీ ఈ 0 to 2 years ఉంటారు చూసారా, ఈ 0 to 2 years వాళ్ళకి కొంచెం టైం పట్టద్ది, ఓపిక్గా ఉండాలి, కానీ వస్తుంది యాక్చువల్లీ. ఓకే, అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వర్కింగ్ ఆన్ అదర్ టెక్నాలజీ, కెన్ ఐ స్విచ్? ఆల్రెడీ నాన్ ఐటీ వల్లే మారిచ్చి నేర్చుకోవచ్చు అంటే ఇది నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దట్ ఈస్ ఆల్సో ఆన్సర్డ్. హౌ మచ్ టైమ్ ఇట్ మే టేక్ టు లెర్న్ MuleSoft? ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు అని అంటే రీజన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక 85 to 90 అవర్స్ కంటెంట్ మనం క్లాస్లో నేర్చుకుంటున్నాం. దీంతో పాటు ఒక 10 to 11 అవర్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మొత్తం రికార్డ్ చేసి ఒక 10 to 11 అవర్స్ రికార్డెడ్ వర్షన్ చెప్పేసి ఉంటాను అనమాట. అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు ఎలా వస్తాయి, మీరు అలా ఆన్సర్ చేయాలి, దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అవన్నీ కూడా మొత్తం ఉంటాయి. అంటే ఇప్పుడు ఓవరాల్గా మీరు చూస్తే 100 to 110 అవర్స్ కంటెంట్ మీరు కన్జ్యూమ్ చేయాలి. 100 అవర్స్ వేసుకోండి యావరేజ్గా. 100 అవర్స్ మీరు నేను చెప్పింది నేర్చుకోవాలి ఫస్ట్. ఇది ప్రాక్టీస్ చేసేదానికి ఇంకో 200 అవర్స్. ఓకే, మొత్తం టోటల్గా ఎంత టైం అయిందండి? 300 అవర్స్. ఓకే, ఈ 300 అవర్స్ మీరు స్పెండ్ చేస్తే ఖచ్చితంగా యూ విల్ సర్వైవ్ ఇన్ ద జాబ్ మార్కెట్ అండ్ యూ విల్ బి క్రాకింగ్ ద జాబ్ ఫర్ షూర్, 100%. దాంట్లో డౌట్ అక్కర్లా. అంటే 300 అని ఒక యావరేజ్ పర్సన్ తీసుకొని చెప్తున్నా. కొంచెం స్పీడ్గా వాళ్ళు అయితే 250 అవర్స్ సరిపోతుంది. ఓకే, నేను కొంచెం స్లోగా ఉండే వాళ్ళని కూడా కన్సిడర్ చేసి తీసుకుంటే 300 అవర్స్. 300 అవర్స్ అంటే డైలీ ఒక 2-3 అవర్స్ అట్లా మీరు స్పెండ్ చేసుకుంటే, తర్వాత వీకెండ్స్ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటే, ఓకే, అంటే వీక్లీ ఒక 30 అవర్స్ అన్న మీరు స్పెండ్ చేయగలిగితే, ఓకే, 30 అవర్స్ అంటే 10 వీకెండ్స్ అంటే 2.5 to 3 monthsలో కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు అంత టైం స్పెండ్ చేయలేకపోతున్నాము అని అనుకుంటే ఇట్ విల్ ఇంక్రీజ్ ద టైం. ఒక మన ప్రోగ్రామ్ అయ్యేటప్పటికి 3.5 months పట్టుద్ది డ్యూరేషన్ ఈజీగా. ఆ 3.5 months లోపల మీరు అన్ని ప్రిపేర్డ్గా ఉంటే లాస్ట్ ఒక 15 days టైం తీసుకుని 4th monthలోనే మీరు జాబ్ మార్కెట్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ టూల్కి, అంటే ఇది ఒక చిన్న టూల్ ఆర్ మీడియం టూల్గా కన్సిడర్ చేస్తాను. దీన్ని నేర్చుకొని మీరు జాబ్ క్రాక్ చేయాలంటే నేను ఇంత టైం పడుతుందంటే, వేరే టూల్స్ అంటే ఇంకా అర్థం చేసుకోండి. అంటే బయట చెప్పేదంతా మార్కెట్లో ఏం చెప్తారు, 45 daysలో కోర్స్ చెప్పేస్తాం, ఏది సేల్స్ ఫోర్స్ కానీ డెవాప్స్ కానీ ఇవన్నీ మీరు వెళ్ళి క్రాక్ చేసి వచ్చి అంటారు. నో, ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ దిస్ మార్కెట్ సిచ్యువేషన్ ఫర్ షూర్ 100%. ఓకే, నెక్స్ట్, విల్ యూ ప్రొవైడ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్? ఈ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే అందరు చెప్తారు కదా, మీకు ఏదో మేము జాబ్లు ఇప్పించేస్తాం, అలా కాదండి. మీకు కావాల్సింది ఏంటి యాక్చువల్గా? ఇన్ డెప్త్ ట్రైనింగ్, అది నేను ఇస్తున్నాను. ఆ తర్వాత ఇంటర్వ్యూ ప్రిప్సీ, మీరు ఒక కోర్స్ నేర్చుకోవడం వేరే, ఇంటర్వ్యూ క్రాక్ చేయడం వేరే. ఈ రెండింటిని నేను 2 different ఆస్పెక్ట్స్గా చూస్తాను యాక్చువల్లీ. ఓకే, ఎందుకంటే ఒక తెలిసిన ఆన్సర్ని కూడా ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలనేది ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్. నాకు 10 lines తెలుసు, ఆ 10 lines నేను ఇంటర్వ్యూలో చెప్తానంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఎగ్జాక్ట్లీ. ఓకే, బట్ యూ షుడ్ make it very crisp and you should explain it in 1 or 2 lines exactly, or 3 lines exactly. అది ఎలా చేయాలి అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను ఈచ్ క్వశ్చన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 150 to 200 క్వశ్చన్స్ రెడీ చేస్తుంటాను. ఆ 150 to 200 క్వశ్చన్స్ మీరు క్లియర్గా ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా రెడీ చేస్తుంటాం. ఆ పీడిఎఫ్స్ కూడా మీకు ఇస్తాము. మీరు అవి స్కాన్ చేసుకొని మొత్తం స్కిమ్ త్రూ చేసుకొని నేర్చుకొని మీరు ప్రాక్టీస్ చేసుకొని కానీ మార్కెట్లోకి వెళ్తే ఖచ్చితంగా మీరు జాబ్ క్రాక్ చేయగలుగుతారు. ఇంటర్వ్యూలో వేరే వాళ్ళతో పోల్చుకుంటే మీరు 100% బెటర్ ఉంటారు అన్నమాట. ఎవరు రియల్ టైంలో వర్క్ చేసిన వాళ్ళతో పోల్చుకుంటే కూడా మీరు ఇంకా బెటర్గా ఉంటారు. దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్. అంటే మీకు కావాల్సింది ఏంటి, మీ రెజ్యూమ్ ఎలా రెడీ చేసుకోవాలో చెప్పుంటాను, అండ్ మార్కెట్లో జాబ్ కాల్స్ ఎలా ఎక్కువ తెచ్చుకోవాలో కూడా టెక్నిక్స్ చెప్పుంటాను. తర్వాత ఇంటర్వ్యూ క్రాక్ చేసేదానికి ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం డీటెయిల్గా చెప్పుంటాను. మీకు జాబ్ వచ్చిన తర్వాత లోపల ఎలా సర్వైవ్ అవ్వాలో ఇన్డెప్త్గా నేర్చుకోవాలి కాన్సెప్ట్స్ కూడా, అవి కూడా చెప్పుంటాను. ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు క్రాక్ ద జాబ్. ఎగ్జాక్ట్లీ. ఇస్ దట్ క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్ హియర్? ఓకే, యా. ఇప్పుడు యాక్చువల్గా కూడా అంటే మనకు 9 అయిపోయింది కాబట్టి రేపు అజెండా ఏంటంటే కోర్స్ కంటెంట్. మనం అసలు కోర్సు
ఏమి డీల్ చేస్తాం, ఏ టాపిక్స్ డీల్ చేస్తాను నేను అని డీటెయిల్డ్గా విల్ గో త్రూ ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించాలంటే ఇది చూడండి, ఇవన్నీ పీపీటీస్ మనం ఎవ్రీడే క్లాస్లో డిస్కస్ చేయబోయే పీపీటీస్ అనమాట. ఏ టాపిక్ ఆ టాపిక్ ఒక పీపీటీ ఉంటుందో ఆ పీపీటీని పట్టుకొని మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. ఆ తర్వాత ఇది స్టూడియో, మనం మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ అంతా ఈ పర్టికులర్ స్టూడియోలో డెవలప్ చేస్తాము. దీంట్లో ఒక శాంపుల్ అప్లికేషన్ రేపు డెవలప్ చేసి మొత్తం ఎలా డ్రాగ్ డ్రాప్ చేయడం, నెక్స్ట్ అక్కడ కాన్ఫిగర్ చేయడం, ఎట్లా సింపుల్గా ఎలా ఉంటుంది, ఇదంతా కూడా రేపు విల్ ట్రై టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం డీల్ చేసేటప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని చెప్పాను కదా మీకు బేసికల్గా. చూడండి, ఇలాగా ఒక్కొక్క టాపిక్కి ఒక పీడిఎఫ్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇలాగా క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా క్వశ్చన్స్ అంటే ఏదో జస్ట్ కాపీ పేస్ట్ చేసింది కాదండి. నా ఎక్స్పీరియన్స్లో నేను 200+ అంటే ఆల్మోస్ట్ 300 ఇంటర్వ్యూస్ తీసుకున్నానని చెప్పాను కదా. అక్కడ నేను అడిగే క్వశ్చన్లు వాటికి మనం ఎలా చెప్తే ఆన్సర్ బాగుంటుంది సింపుల్ ఇంగ్లీష్లో. ఓకే, ఏదో ఊరికే బయట ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏదో చాలా నానా చెత్తంతా పెట్టుంటారు. అలా కాకుండా మనం ఎలా చెప్తే బాగుంటుంది, సింపుల్ ఇంగ్లీష్లో ఎలా ఉండాలి, ఇదంతా డీటెయిల్డ్గా ఐ హ్యావ్ డన్ దిస్ ఆన్ మై ఓన్. ఓకే, ఇలాగా టాపిక్ వైజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ పీడిఎఫ్స్ మీకు క్విక్ రెఫరెన్స్కి, బట్ ఇది ఉంటుంది. ఓకే, అలాగే మనం ఓవరాల్గా మన కంటెంట్ అంతా కూడా చెక్ చేసుకొని కంప్లీట్ చేసుకునే స్కోప్ ఉంటుంది. యా, నౌ ఓవర్ టు యూ పీపుల్. మీ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే విల్ ఆన్సర్ అండ్ దెన్ విల్ మూవ్ ఆన్. యా, ఎనీ Hi, క్వశ్చన్స్? Manoj. Yeah. Yeah. AnyPoint Studio అనేది ఐడి కదా, ఇంకా వేరే ఐడియా యూజ్ చేయొచ్చు డెవలప్మెంట్ కి? చేయొచ్చండి, యాక్చువల్గా కూడా చేయొచ్చు. కానీ ఎనీ పాయింట్ స్టూడియో ఇస్ ద వైడ్లీ యూస్డ్ వన్ అండ్ విల్ డిస్కస్ ఎనీ పాయింట్ స్టూడియో ఇన్ అవర్ క్లాసెస్. ఓకే. యా, అంటే విఎస్ కోడ్ అని ఇవి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఎనీ పాయింట్ కోడ్ బిల్డర్ అని చెప్పి ఇంకొక ఇది వచ్చింది, దానికి ఇట్ డజంట్ హ్యావ్ ద ఫుల్ క్యాపబిలిటీస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, గాట్. అండ్ ఇండస్ట్రీలో వాడేది ఎనీ పాయింట్ స్టూడియోని. ఓకే. యా, అండ్ ఇంకొకటి మర్చిపోయాను, ఐ థింక్ సో, సర్టిఫికేషన్స్ అండి. ఏమేమి సర్టిఫికేషన్స్ ఉన్నాయి యాక్చువల్లీ? పాయింట్ మిస్ చేశాను. ఓకే, ఐ థింక్ ఐ డెంట్ రైట్ దట్. యా, ఏమేమి సర్టిఫికేషన్స్ ఉంటాయంటే MuleSoftలో వీ హ్యావ్ MIA, MuleSoft ఇంటిగ్రేషన్ అసోసియేట్, MCD లెవెల్ 1, MCD లెవెల్ 2, MuleSoft సర్టిఫైడ్ డెవలపర్ లెవెల్ 1, MuleSoft సర్టిఫైడ్ డెవలపర్ లెవెల్ 2, MCIA, MuleSoft సర్టిఫైడ్ ఇంటిగ్రేషన్ ఆర్కిటెక్ట్, MCPA, MuleSoft సర్టిఫైడ్ ప్లాట్ఫామ్ ఆర్కిటెక్ట్. ఇవి మెయిన్ అండి. ఇది చాలా బేసిక్, ఇది అసలు ఎవరు చేయరు, ఇది మీరు కూడా చేయాల్సిన అవసరం వదిలేసేయండి. ఓకే, డెవలపర్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. ఆ తర్వాత మీకు ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత రియల్గా అప్పుడు దీనికి వెళ్ళండి. ఇది కొంచెం ఇంకా ఎక్కువ డెప్త్ ఉంటుంది. ఆ తర్వాత ఇది ఫస్ట్ MCD లెవెల్ 1, MCD లెవెల్ 2, MCIA, తర్వాత MCPA. దీనికి $200 ఛార్జ్ చేస్తారు. దీనికి $200 ప్లస్ 18% GST. ఓకే, తర్వాత ఇది $400, ఇది $400. ఓకే, అంటే ఇది ఆల్మోస్ట్ 20,000 అయిపోద్ది. ఇది 20,000, ఇది 40 అయిపోద్ది, 40,000, ఇది 40,000 అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇంతకుముందు MCD లెవెల్ 1 సర్టిఫికేషన్ మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఒక కోర్స్ కంప్లీట్ చేస్తే మనకి ఫ్రీగా సర్టిఫికేషన్ వచ్చేది. ఇప్పుడు ఇవ్వట్లేదు. అంతకుముందు $400 ఉండేది, అది $200 తగ్గించాడు. యాక్చువల్గా $200 అంటే ఆల్మోస్ట్ లైక్ 17,000 అవుద్ది, ప్లస్ GST వేసుకుంటే ఓవరాల్గా అటు ఇటు చూస్తే ఒక 20,000 అయిపోద్ది అనమాట మనకి. ఓకే, యా, someone is asking a question. Yeah, sorry for interrupting. Yeah, please go ahead. కోర్స్ ఫీ గురించి క్వశ్చన్. యా, కోర్స్ ఫీజు వచ్చేసి మనకి 20K అండి. ఓకే, కోర్స్ ఫీ వచ్చేసి డ్యూరేషన్ చెప్పాను కదా, 3.5 to 4 months. అండ్ కోర్స్ ఫీ వచ్చేసి 20K. అండ్ డైలీ మార్నింగ్ మండే టు థర్స్డే క్లాసెస్ ఉంటాయి, 7:30 to 9 క్లాసెస్. మీకు తర్వాత ఏం చేస్తారంటే ఒక ఫస్ట్ ఒక 3 sessions అంటే మనకి డెమో ఈరోజు, రేపు,
ఎల్లుండు మనం విల్ డిస్కస్ అన్ని కూడా అందరికి ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుంది. ఉంటే జాయిన్ అయ్యి క్లాసెస్ చూసుకుని డిసైడ్ అయిన తర్వాత విల్ క్రియేట్ వాట్సాప్ గ్రూప్స్. ఓకే, పెయిడ్ మెంబర్స్. Okay. Yeah, any other questions? No. Okay. Yeah, what about other people? Yeah, I have a 4 years of career gap, so can I go with the experience? అంటే ఏంటండి కెరీర్ గ్యాప్? దానికి ముందు ఏం చేసేవాళ్ళు? Sorry? దానికి ముందు ఏం చేసేవాళ్ళు? Actually, I'm not understanding Telugu. I'm comfortable with English, so can you please? Oh, okay. See, then this course will not be suitable for you because I deliver the content in Telugu only. Okay, you got it right. See, if the delivery of the content is in Telugu and if you are coming for understanding it in English, obviously it is too difficult for you to understand the concepts and all. Exactly. Okay. Most of our audience are in Telugu. That is the reason I deliver the content in Telugu and they expect to deliver me in Telugu only. Okay. So, but to answer your question, exactly like you have 4 years of gap, my question is like, what were you doing before that exactly? So actually, I'm preparing for government jobs. No, before that also, okay, which year you are passed out? 21. Okay, 21. Okay, directly then you are preparing the exams only. See, obviously you can learn and you can get into the IT market. It will be a little difficult at this point of time. You need patience. Okay, it will take, for example, like already a person who is having 4 years of experience in non-IT or IT and they have all the documents, everything in proper state, right? Exactly. Okay, so it will be a little easy for them when compared to those people. For you require more patience. For example, like if they get a job in 5 to 6 months after preparing and everything, okay, you will take around 8 to 9 months or 10 months to get it. You need to have that patience. Exactly. It is not about only MuleSoft, any technology. You got the point, right? Yeah. Okay, yeah. So any recorded class for English? Come again? So any recorded class in English? Any recorded? Oh, classes in English. Okay. Yes. It is there, but it is of old thing. I don't want to again give you that and what to say, like that will be of so much of almost like 55 to 60 hours of content. It is of old. Now I have revamped the total content and all. Okay, so that is the reason I don't want to give you that old content and get collect the money. Okay, don't want to do that. Thank you. Yeah. Okay, any other questions from other people? సార్ ఇది కోర్స్ కంటెంట్ 3 మంత్స్ ఉంటుందని చెప్పారు కదా. అవునండి. 1 ఇయర్ మినిమం ఉంటుందని చెప్పారు కదా. అది 3 మంత్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందా లేదంటే 3 మంత్స్ తర్వాత నుంచి మినిమం అసలు జనరల్ గా యాక్సెస్ తీసేయమండి హానెస్ట్లీ చెప్పాలంటే. ఓకే. బట్ ఇప్పుడు మీరు లైఫ్ టైం అన్నారు కదా అని ఒక 5 ఏళ్ళ తర్వాత వచ్చి అంటే జాబ్ లో ఉన్నప్పుడు అంటే కంటిన్యూస్ గా అంటే బ్రేక్ ఉంటుంది. ఈవెన్ వి అండర్స్టాండ్ ఇట్, డోంట్ వరీ అబౌట్ దట్. ఎగ్జాక్ట్లీ లైక్ 2 years ముందు వాళ్ళు కూడా ఇంకా వాడుతూ ఉన్నారు యాక్చువల్లీ. ఓకే, అంటే అందుకని లైఫ్ టైం అని నేను 100% లైఫ్ టైం అని చెప్పట్లా. కొంతమంది ఉంటారు కదా, ఎవరో ఒకరు మీకు తెలిసిందే కదా, మీరు లైఫ్ టైం అన్నారు కదండి అని చెప్పి ఒక 6 years 5 years తర్వాత వచ్చి అంటే ఆ కంటెంట్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే తను ఇంగ్లీష్ పర్సన్ అడిగారు, ఇంగ్లీష్ కావాలని. నా దగ్గర ఉంది 1.5 year బ్యాక్ ది. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ టు హిమ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అందుకే ఎందుకంటే అది 55 to 60 hours ఉంది. ఇప్పుడు చాలా టాపిక్స్ యాడ్ చేశాను, చాలా డెప్త్కి వెళ్ళి ఉన్నాయి. ఇప్పుడు తను తీసుకుంటే ఆబ్వియస్లీ విత్ మై డెమో నౌ హీ విల్ బి పేయింగ్ ఫర్ మీ ఫర్ షూర్. అది తెలుసు నాకు యాక్చువల్గా. కానీ ఐ డోంట్ వాంట్ గివ్ దట్ బికాస్ పాపం ఎక్కడో దగ్గర కొంచెం లాగ్ అవుతాడు కదా, కొన్ని టాపిక్స్ లేవు దాంట్లో కొన్ని. అందుకని ఐ డోంట్ వాంట్ డూ దట్. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రజెంట్ స్విచ్ ప్లాన్ లేదు, ప్రజెంట్ మార్కెట్ బాగాలేదని, బట్ ముందుగా నేర్చుకొని పెట్టుకోవాలని చెప్పేసి ఉంటాం కదా. ఖచ్చితంగా అండి, మార్కెట్ బాగలేనప్పుడే యాక్చువల్ గా కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. యుద్ధం జరగనప్పుడే మనం ఆయుధాలన్నీ మామూలుగా ఎలాగైతే రెడీ చేసి పెట్టుకొని మామూలుగా అన్ని పొదును పెట్టుకొని ఎలాగ ఉంటామో రెడీగా, కరెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ రేపు జనవరి ఫిబ్రవరికి మార్కెట్ బాగా ఓపెన్ అయింది, మీరు రెడీ ఫస్ట్ సెట్ ఆఫ్ పీపుల్ అనుకోండి, ఇమీడియట్లీ విల్ బి ఏబుల్ టు క్రాక్ ద జాబ్.
ఎగ్జాక్ట్లీ. ఓకే. ఈవెన్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ కీ. 3 to 4 months. చాలా మంది ఏమనుకుంటారంటే అసలు వర్క్ చేసే వాళ్ళు కూడా మన బ్యాచ్లో ఉంటారు, వాళ్ళకు కూడా చాలా రిఫ్రెషింగ్గా నేర్చుకుని ఇంటర్వ్యూస్ క్రాక్ చేసేదానికి చాలా హెల్ప్ అవుద్ది అనమాట. ఓకే, కాన్ఫిడెన్స్ చాలా బాగా బిల్డ్ అవుద్ది. అందుకని నేను చెప్పేది కూడా ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ బాగలేదో అప్పుడే మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి బేసికల్గా. థ్యాంక్ యూ. యా, వాట్ అబౌట్ అదర్ పీపుల్ అండి? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే విల్ డిస్కస్, అదర్వైజ్ విల్ కనెక్ట్ టుమారో మార్నింగ్ 7:30 to 9 మళ్ళీ. అండ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, గో హెడ్. 20% కోడింగ్ ఉందన్నారు కదా, అది అవునండి. మరి మాకు దాని నాలెడ్జ్ లేదు కదా, అర్థమవుతుందా అని అదే అండి, యాక్చువల్గా అది ఇప్పుడు నేనేం చెప్పాను మీకు, అసలు MuleSoft తెలియదు కదా, మిమ్మల్ని ఏం చేస్తున్నాను నేను, ప్రీ రిక్విజిట్స్ అంటే అసలు MuleSoft ముందు నేర్చుకోవాల్సినవి కూడా నేనే చెప్తున్నాను మీకు. యాక్చువల్లీ అవే నేను జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు MuleSoftలో కావాల్సింది నేను ఎంత జాగ్రత్త తీసుకుంటాను? యూ గాట్ ఇట్ రైట్. ఎస్ ఎస్. ఓకే, దాన్ని ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే దానికి టెక్నిక్స్ ఏంటి అన్నీ మొత్తం అంటే మీకు అన్నీ ప్రొవైడ్ చేసే కెపాసిటీ, క్యాపబిలిటీ, మీకు ఇంకొక 5 గంటలు ఎక్స్ట్రా చెప్పాలన్న ఇంట్రెస్ట్ అన్నీ నా దగ్గర ఉన్నాయండి. మీరు చేయాల్సిందల్లా నేను చెప్పింది బ్లైండ్గా ఫాలో అయ్యి మీరు ప్రాక్టీస్ చేయడం అంతే. మీరు కొంతమంది కొంతమంది ఒకసారి చేస్తే సరిపోద్ది, కొంతమంది 2-3 సార్లు చేయాలి. ఆ 2-3 సార్లు చేయాల్సిన వాళ్ళు ఆ 2-3 సార్లు చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. ఎగ్జాక్ట్లీ, మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటికలీ యూ విల్ బి వెల్ వర్స్డ్. నేనే మెయిన్ ఫ్రేమ్స్ నుంచి MuleSoftకి వచ్చినప్పుడు ఈవెన్ ఐ స్ట్రగుల్డ్ ఎ లాట్. ఎగ్జాక్ట్లీ, ఆ స్ట్రగుల్ అంతా ఈ కోర్సులో ఉంటుంది. ఆ డౌట్స్ అన్నీ ఈ కోర్సులో ఉంటాయి. అందువల్ల మీరు ఖచ్చితంగా ఈజీగా నేర్చుకునేదానికి ఎలాగా చెప్పాలో అలా చెప్తాను నేను. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేశారండి. ఏం చేశాను, ఫస్ట్ ఒక జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, జనరిక్ నుంచి టెక్నికల్కి వచ్చా, అంతేనా? అవును. ఓకే, మనం కొంచెం ఆ విధంగానే చాలా ఈజీగా ఉండే విధంగానే ప్లాన్ చేస్తాను అనమాట ఎప్పుడైనా కంటెంట్ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా. అందుకనే తెలుగులో డెలివరీ చేయడం చెప్పాలంటే హానెస్ట్లీ. తెలుగులో చెప్తే చాలామంది ఈవెన్ ఐ వాజ్ వెరీ హెసిటెంట్ టు స్టార్ట్ ఇన్ తెలుగు ఎగ్జాక్ట్లీ ఇనిషియల్లీ. బట్ లేటర్ ఆన్ వెన్ ఐ రియలైజ్డ్ తెలుగులో నేర్చుకుంటుంటే చాలా ఈజీగా ఉందండి, మైండ్లోకి ఈజీగా ఎక్కేస్తుందని మన తెలుగు కమ్యూనిటీ పీపుల్ అందరూ అడగడం వల్ల దెన్ ఐ స్టార్టెడ్ డెలివరింగ్ ద కోర్స్ ఇన్ తెలుగు. అదర్వైజ్ ఐఎమ్ capable enough టు డెలివర్ ద కోర్స్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్. Yeah, got it. Okay, thank you. Yeah, any other questions అండి? యాక్చువల్లీ చెప్పాలంటే చాలా 1-2 months వెయిట్ చేస్తున్నాను ఈ క్లాసెస్ కోసం. Yeah, okay. Yeah, understand. కొద్దిగా we do very limited batches అండి. We don't do like ఒకేసారి తీసుకొని మళ్ళీ దాన్ని ఇన్కంప్లీట్గా వదిలేయడం అట్లా ఉండదు. ఇప్పుడు ఒక బ్యాచ్ స్టార్ట్ చేసామంటే విల్ డూ ఇట్ టిల్ ద ఎండ్ అండ్ విల్ కవర్ ఆల్ ద టాపిక్స్ అండ్ విల్ డెలివర్ ఆల్ ద కంటెంట్. ఓకే, మొత్తం ఇచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా బయటకు వెళ్ళాలి. అందుకనే వీ డూ హార్డ్లీ 3 to 4 months ఒక బ్యాచ్ చేస్తాను నేను యాక్చువల్లీ కూడా. యా, వీ డోంట్ డూ ఇన్ ఏ హరీ. ఓకే, థ్యాంక్ యూ. No. Yeah, thanks everyone. Then we'll meet at 7:30 tomorrow and we'll see the course content. Detailed గా ఏమేం కోర్సు కంటెంట్ మనం డీల్ చేస్తాము. తర్వాత ఎనీపాయింట్ స్టూడియో ఓపెన్ చేసి ఎంత ఈజీగా ఉంటుందో అది ఒక డెమో లాగా చూద్దాము. అండ్ తర్వాత మేబీ ఫ్రమ్ వెన్స్డే వీ విల్ మూవ్ ఆన్ విత్ ద ప్రీ రిక్విజిట్స్ రిక్వైర్డ్ ఫర్ MuleSoft. అంటే ఫస్ట్ MuleSoftకి ఏమేం కావాలి అవన్నీ నేర్చుకొని దెన్ విల్ మూవ్ ఆన్ టు ద MuleSoft టాపిక్. ఎగ్జాక్ట్లీ, మొత్తం టోటల్ అవి లేకుండా మనం ముందుకెళ్తే ఏమవుతుందంటే ఫండమెంటల్స్ అంటే బేస్మెంట్ లేకుండా బిల్డింగ్ కట్టినట్టు బేసికలీ ద సేమ్ వే. అందుకనే ప్రీరిక్విజిట్స్ నేను ఎందుకు స్పెషల్గా ఒక 3 to 4 hours or 5 hours ఎందుకు ఫోకస్ చేస్తానంటే అవి నేర్చుకుని మన దగ్గర స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉంటే మీరు వేరే ఇంటిగ్రేషన్ టూల్ నేర్చుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఓకే, ఇప్పుడు నా ఫ్యూచర్లో అందుకనే ఆ ప్రీరిక్విజిట్స్ కూడా బయట మీరు నేర్చుకొని రమ్మని చెప్పకుండా నేనే ఫోకస్ చేసి ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ వెరీ డీటెయిల్. ఎగ్జాక్ట్లీ. Okay, thanks everyone. Thank you. Thank you. Thank you. Bye.